తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. స్వామి శరణం. దండమయ్యప్ప. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్ళుగా మనం సుమన్ టీవీలో రెగ్యులర్గా డిబేట్స్ ద్వారా కానీ మన వీడియోస్ కానీ షార్ట్స్ ద్వారా చాలామంది అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. వాస్తవానికి ఒక అవేర్నెస్ని సుమన్ టీవీ అయితే క్రియేట్ చేస్తుంది. అన్ని టీవీల్లోనూ వస్తున్నాయి. బట్ ద థింక్ ఏమంటే సుమన్ టీవీ ఇంకొంచెం ఒక మెరుగైనటువంటి ఒక స్టెప్గా ముందుకు తీసుకెళ్ళి పామర్లో సైతం కూడా రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా గురుగారు మీరు సుమన్ టీవీలో ఇలా చెప్పారు కదా, నేను దాన్ని ఫాలో అయ్యాం అని నేనే చాలా విన్నవి ఉన్నాయి. సంతోషం అండి. సమయం ఇచ్చినందుకు ముందుగా మాల వేసుకున్నారా? ఇంకా కొంత సమయం ఉందా? ఇంకా ఉందండి సమయం. అంతే, అందరూ కూడాను ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షకు కార్తీక మాసం ప్రారంభమయ్యి మకర సంక్రాంతి వరకు ఉన్నారు. మనము ఇప్పుడిప్పుడే అయ్యప్ప స్వామి వ్యవస్థలంతా కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి సంవత్సరం మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం వార్షికోత్సవం కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణోత్సవానికి ముందు రోజు 8 నవంబర్ ఎప్పుడైనా మేము దీక్ష తీసుకుంటాం. మా బృందం అంతా కూడాను 18 జనవరి శబరిమలకి వెళ్తాము. ఇది ఆనవాయితీ అనమాట. కొన్ని ఏళ్ళుగా మా గురుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీద కానీ మేము దీక్ష తీసుకుంటాం. మేము పోయి ఇంకొకరి దగ్గర పోయి మేము దీక్ష స్వయంగా తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం అంతా ఉండదు. ఇప్పటికీ మా గురువిని దైవమే. ఈ యొక్క అయ్యప్ప సమాజంలో ఉన్నటువంటి కాన్సెప్టే గురుస్వామి దైవమే అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూసారా. ఇప్పటికీ మేము మా గురువు గారి దగ్గరే మాల వేసుకుంటాం. వారికి అన్నప్రాశనం అయింది కూడా శబరిమలలోనే, వారి తాతగారికి అన్నప్రాశనం అయింది శబరిమలలోనే. అలాంటి మహానుభావులు మా తండ్రి గారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి చేతుల మీదగానే మాల వేసుకుంటాం. శరణమయ్యప్ప. ఇప్పుడు త్వరలో మాల వేసుకోబోతున్నారు. అయితే ముందుగా స్వామి దగ్గర నుంచే ప్రారంభిద్దాం. ప్రశ్నావళి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు స్వామి. అందులో భాగంగా ముందు అసలు అయ్యప్ప స్వామి వారి గురించి, ఆయన చిన్ముద్రలో ఉంటారు కదా, అది దేనికి అసలు నిదర్శనం? ఏం చెప్తుంది చిన్ముద్ర? ఈ యొక్క చిన్ముద్ర దీంట్లో ఉన్నటువంటి దాంట్లో గొప్ప ఏమంటే, నీ యొక్క అహాన్ని నువ్వు అని చూపిస్తాను చూసారా, దాన్ని ఫస్ట్ మడత పెట్టు. ఇది స్వామి, ఆయనలో ఐక్యం చెయ్యి. త్రిమూర్తుల స్వరూపమైనటువంటి అయ్యప్పను మొక్కు. ఇలాంటి చిన్ముద్ర తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ చిన్ముద్ర రావడానికి ఒక ఎవిడెన్స్, ఇది వచ్చి ఏదో నేనేదో చెప్పేశాను చూసేసుకున్నారు కాదు. ఎలా వచ్చింది? అపూర్వ శాస్త్రగా స్వామివారు బ్రహ్మచారిగా అవతారానికి ఆఖరి అవతారం 17వ అవతారంలో స్వామివారి బుగ్గ మీద చేతులు పెట్టుకొని ఒక చెయ్యిని ఇలా కింద పెట్టుకొని ఒక కాళ్ళు కింద పెట్టుకొని ఒక కాలుని పట్టబంధం వేసుకొని ఇలా బాధపడుతూ కూర్చున్నారట స్వామివారు. ఈ స్వామికి ఏం బాధ ఉంటుంది అని అంటే, జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు. జనరల్గా మహావిష్ణువు 2-3 అవతారాల్లో మోహిని అవతారం ఎత్తారు. కానీ స్వామివారు పుట్టడానికి ఉన్నటువంటి అవతారం శివుడు శక్తిని మాత్రమే ఆవహించుకుంటారు, మిగతా వాళ్ళు కారు. ఈ మనిషి అనే రాక్షసుని సంహరించే ఒక భావనలో అందరూ భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేస్తే ఆ మహావిష్ణువు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దీక్ష తీసుకుంటారు. పార్వతీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చెప్పారు? భానుమండల మధ్యస్థే భైరవి భగవాని అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆయన అన్న చెల్లెలు వాళ్ళు, అమ్మా నాకు శక్తి రూపం కావాలి, నిన్ను మోహించాలంటే ఒక శివుడు మాత్రమే ఉంటాడు, మిగతా స్త్రీలను శివుడు మోహించాడు, కాబట్టి నువ్వు నాలో ఆవాహనం రా, నేను మోహిని అవతారంగా మారుతాను అని చెప్పగానే వారి యొక్క కలయికలో మాత్రమే స్వామివారు జన్మించారు. ఓకే, ఇక్కడ మహావిష్ణువు ఎవరు? మోహిని. ఆ మహావిష్ణువు యొక్క భార్య ఎవరు? లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అని అందరూ స్వామివారి చింతాక్రాంతలే ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శ్లోకాలు చెప్తున్నారు. అవ్వట్లేదు. లాస్ట్కి అప్పయ్య దీక్షితులు వారు చెప్తున్నారు, దేవగురు వచ్చినటువంటి వారు, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తపితుర్వాతి అంతాం వసందు లక్ష్మీమతి చింతయంతం శాస్త్రానమిష్టం సకలార్థ సిద్ధి.
అంబా, గౌరీ వాళ్ళందరూ కూడా నా తల్లి సమానులే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి నా మహావిష్ణు నా తల్లి, ఆమె యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసందు లక్ష్మీ మదిచింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధయ్య, ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి కోసం ఆ జన్మాంతం కలియుగంలో బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనగానే ఆ బొగ్గ మీద ఉన్న చెయ్యి ఆటోమేటిక్గా చిన్ముద్రగా మారిపోయింది. అర్థం అది. ఈ చిన్ముద్ర రావడానికి, చిన్ముద్ర మారడానికి కారణం స్వామివారి చింతాక్రాంతులే ఉన్నటువంటి స్వామివారు ఏమని ఉన్నారు, లక్ష్మీదేవి. అందుకే చూడండి, కలిలో ఈ అయ్యప్పని మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడాను కష్టకాలంలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు. ఒక్కసారి ఆయన నామం పలికితే, ఆ దీక్ష తీసుకుంటే జీవితంలో అంతా పలికితే వారు మాత్రమే కదా, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులందరూ కూడా ఏ ఒక్కరు కూడా చెడిపోయిన చరిత్ర లేదండి అయ్యప్ప దాంట్లో. ఎందుకంటే ఆయనే లక్ష్మీ ధ్యానంతో ఈ యొక్క యోగపీఠం, ఇది గర్భాలయంలో ఉన్నటువంటి యోగపీఠంలో శ్రీచక్ర యోగపీఠంలో ఈ 3 కలశాలు ఉన్నాయి చూసారా, ఈ కలశం కింద ఆ శ్రీచక్ర యోగపీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని చిన్ముద్రతో మనకు అనుగ్రహం ఇస్తున్నారు. అది చిన్ముద్ర అంటే శరణమయ్యప్ప. అది అసలైన రహస్యం. అహాన్ని వదిలి స్వామిలో ఐక్యం అవ్వాలి. నువ్వు అనే అహాన్ని వదిలేసి నాలో ఆ ఆత్మ పరమాత్మతో కలిసి ఉండండి. త్రిమూర్తి స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారిని చూసుకో, ఇటు పెట్టుకొని ఉంటారు. నా పాదాలకి నమస్కారం చెయ్యి. పాదాలే శరణం స్వామి. ఈ విధంగా ముందుగా ఇది తెలుసుకోవాలి స్వామి గురించి. గురుగారు, అయ్యప్ప స్వామి మాలధారణ బాహ్య జీవితంలో అసలు ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? బంధాల్లో కావచ్చు, జీవించే విధానం కానీ మార్పు వస్తుందా? వస్తే ఎలాంటి మార్పు వస్తుంది? ఈ ప్రశ్ననే రాంగ్ ప్రశ్న. మార్పు వచ్చింది కాబట్టి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. మార్పు కోసం దీక్ష తీసుకోలేదండి. అది చాలా మంది అపోహ అనుకుంటున్నారు. ఈ మాల్లో ఉన్నప్పుడు బాగుంటారు, తర్వాత ఇప్పేస్తే బాగులుగా అయిపోతారని. నో, మానవుల్లో పరివర్తన వచ్చింది స్వయం డిసిప్లిన్ కోసం తీసుకునే ఒక అద్భుతమైన దీక్షని ఇది అయ్యప్ప దీక్ష. ఇందులో కొన్ని మనం తీసుకుంటాము, కొన్ని గురువుల ద్వారా నేర్చుకుంటాము, కొన్ని సత్సంగం ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతుంది. ఈ యొక్క దీక్ష అంటే ఓన్లీ నాట్ ఆధ్యాత్మికం, ఆరోగ్యం. ఈ యొక్క దీక్షలు మాత్రమే. ఎందుకంటే శీతల స్నానం, భూశయనం, ఏకభుక్తం ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యం ఫస్ట్, అన్నిటికంటే ముందు ఆరోగ్యం చక్కబడుతుంది. పరుపు మీద పడుకుంటాం, కింద పడుకునేటప్పటికి భూమికి ఒక భూ ఆకర్షిత శక్తి ఉంటుంది. చిన్న బెడ్షీట్ ఏదో వేసుకొని కింద పడుకుంటాం. ఆ పడుకోగానే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అంతా కూడా అది సక్ చేసేస్తుంది. సో కావాల్సినటువంటి బ్యాడ్ ఎనర్జీని తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. భూమి ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది కదండి, భూమి గుణమే ఇవ్వడం. సో నెగిటివ్ని తీసేసుకొని బురద, మట్టి బురదలో ఒడ్లు వేయగానే అది చెట్టుగా మారి బియ్యంగా వచ్చి, కూరగాయలుగా వచ్చి అది ఇస్తుంది. నెగిటివ్ని తీసేసుకొని పాజిటివ్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి భూమాదేవికి మనం సమర్పిస్తున్నాం మనల్ని. తప్పకుండా అనుగ్రహం వస్తుంది. ఫస్ట్ ఆరోగ్యం చక్కబడిపోతుంది. ఎప్పుడైతే నా డే టు డే యాక్టివిటీస్లో నా ఆరోగ్యం బాగుపడింది, నాలో ఒక డిసిప్లిన్ వచ్చింది, వై నాట్ ఐ క్యారీ ఫార్వర్డ్ కమింగ్ 324 days అని చెప్పి తెలియకుండానే అతను ఒక మార్పు వచ్చేస్తుంది. ఒకటి, అతను మారడంతో పాటు తన పరిసర ప్రాంతాలంతా కూడా డిసిప్లిన్కి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ కూడాను 48 రోజులు పూజలు పురస్కారాలు, మధుమాంసాలు లేవు, డిసిప్లిన్గా ఉల్లిపాయలు లేదు, స్పైసీ. వీళ్ళు వెంటనే నిత్య జీవితంలోకి వచ్చినప్పటికీ అమ్మో మొన్నగా దీక్ష అయింది, ఆ భావన ఉంటుందండి. ఆ భావన చాలా మార్పు అలా కుటుంబాల్లో చూసాం. అది దానివల్ల ఏమవుతుందంటే ఒకదాని వల్లే మనకు 2 రకాలైనటువంటి హాని. ఒకటి విలన్, 2 హాని. అదేంటంటే నోరు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే సమాజంలో బాగుంటారు, మాట పోదు బయటికి. అదే నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇఫ్ ఈ గమ్ అనే 2 పెదాలు కలిపి అలా మూసేసుకుంటే నోరు, అన్నిటికీ ఆన్సర్ అదే. ఈ దీక్ష నేర్పించే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అది. అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు లేనిపోని భయాలు ఏమన్నా ఉన్నా అవి తగ్గుతుంది అని అంటారండి. అసలు ఇది ఎలా తెలుసుకోవచ్చు? నిజంగా మనలో ఆ అపోహలు, భయాలు ఇవన్నీ తగ్గాయా లేదా? అప్పటి వరకు ఉన్న లైఫ్ కానీ ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక్కసారిగా మాల వేసుకున్నాక చాలా వరకు భయం పోయిందండి, నాకు లేనిపోని ధైర్యం, అసలు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందని చెప్తూ ఉంటారు. నిజమేనా? కారణం ఏమంటే అండి, అప్పుడు వాడు వ్యక్తిగా ఒక్కడుగా ఉన్నాడు. ఇప్పుడు స్వామి తోడైపోయాడు. తన యొక్క 150 కోట్ల మంది జనంలో ఒక్కడిని ఆ స్వామి ఎంచుకున్నాడంటే, ఐదర్ వి చెరిష్ ద
అనుగ్రహం ఆర్ వి అబ్యూస్ ద అనుగ్రహం అనేది వీ హ్యావ్ టు ప్రోగ్రామ్ అనమాట మన సెల్ఫ్. నాతో స్వామి ఉన్నారు చాలు. ఇప్పుడు ఎవరినైనా పిలుస్తూ ఉండే కృష్ణ, రామ, గోవింద, రాజు, వెంకటేష్ అని పిలుస్తూ ఉంటాం. అదే మాల వేసుకోగానే స్వామి కృష్ణ స్వామి, గోవింద స్వామి, గోపాల స్వామి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాం, గోవిందారా గోవిందారా అని పిలుస్తామా? శ్రీశైలంకి వెళ్తాం, శ్రీశైలంలో శ్రీశైలం వెళ్తామా? లేదు. కానీ పావళ తులసిమాల వేసుకోగానే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అయ్యప్ప దీక్ష మాత్రమే. ఉదాహరణకు ఎత్తుకోండి, మీరు మహిళలే ఎత్తుకుంటాం, మీరు ఒక అయ్యప్పని ఇలా నడిచిపోతూ ఉండగానే లేదా మీ స్టాఫ్ ఇంకొకళ్ళు అప్పటి వరకు అతన్ని మీరు అరే ఊరేనో ఏకవచనం కూడా పిలుస్తారు. కానీ మాల వేసుకోగానే మీకు తెలియకుండా ఒక పెరుగుతుంది, స్వామి ఇలా రండి స్వామి, స్వామి. లేదా మీరు మాట్లాడకూడదు లేదనుకుందాం, అలా వెళ్తుండగా ఏమవుతుంది ఇలాగా అనేసుకున్నాం స్వామి శరణం. అంటే మీకు ఎవరైనా నేర్పారు, ఎవరైనా ప్రోగ్రామ్ చేశారు, ఇన్జెక్షన్స్ చేస్తారు, అలా చేయమని. అదే ఈ దీక్షలో ఉన్నటువంటి గొప్పతనం. సో అంతటి పవర్ మనతో ఉండగా ఇంకేం కావాలి? ఇంకా భయం ఎందుకు ఉంటుంది? భయం ఎందుకు ఉంటుంది? నిజం. సో స్వామి మనలో ఉన్నారు, కలవు నామస్మరణాత్ అన్నారు. ఆ నామస్మరణ స్వామి ఉన్నారని నటన చేయకూడదు. అందుకని దొంగ స్వాములు కూడా చాలా మంది తయారయ్యారు. అలా కాకుండా స్వామి అనేది మనలో ఉన్నప్పుడు మనకు ఆ భయం అపోహలు అన్నీ పోతాయి. మాల వేసుకున్న 2 రోజులు కూడా ఆ బిడియం ఉంటుందండి, నేను చక్కగా చేస్తున్నానా లేదా ఏదో ఒక అనుమానం. కానీ ఆ రొటీన్ అయిపోయేసరికి ఆ అనుభూతి, ఆ 108 పూసలు మెడ మీద అలా పడగానే ఒక తెలియని అనుభూతి నాలోనే ఒక బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, నాలోనే ఒక ఆహారపు అలవాట్లు మారిపోతుంది. నేనైనా మనం వెన్ వీఆర్ సీయింగ్ ద మిర్రర్ మనం ఇలా క్వశ్చన్ వేసుకోవాలంట నిత్య జీవితంలో, దిస్ ఈజ్ యు ఆర్ అని అడిగినప్పుడు ఆ నిజం అనేది తెలియాలి. ఎస్ ఐ యామ్ అనే ఒక గర్వంగా చెప్పే దీక్ష ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే. సో ధైర్యం వస్తుంది. ఎంతమందిలో అలా మార్పు చూసాం స్వామి? 99% మంది చూడొచ్చండి. ఆ ఒక్కటిని మనం ఇగ్నోర్ చేసేయాలి, ఆ ఒక్కటిని హైలైట్ చేసుకోకూడదు మనం. అయ్యప్ప స్వామిని పూజించేవారు ముందు అహంకారాన్ని పక్కన పెట్టాలి, అప్పుడు స్వామిని చేరుకోగలరు, స్వామిని అందుకోగలరు అంటారు. కానీ చాలా మంది అడిగినటువంటి ప్రశ్న, స్వామి విసుగ్గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, టైంకి భోజనం పెట్టాలని తెలీదా, నేను దీక్షలో ఉన్నాను, మీరు ఇలాగైనా ప్రవర్తించేది మాతో అని విసుగు కోపం అన్ని చూపించేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ మీద. ఇది కరెక్ట్ అంటారా? నేను మీతో విసుగు చూపించట్లేదండి, ప్రశ్నలో కూడా నేను విసుగ్గా చూపెట్టలేదండి. అని విసుగ్గా మీరు అనుకుంటున్నారు కాబట్టి, మీరు ఆయన్ని ఆ బ్లాక్ స్పెక్టికల్స్తో చూస్తున్నారు కాబట్టి నల్లగా కనబడుతున్నారు. మంచి హృదయంతో చూడండి, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకొకరు లేరు. విసుక్కున్న వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరు, అని కక్కేస్తారు. కాబట్టి దాని గురించి మర్చిపోండి, అది పెద్ద ఇష్యూవే కాదు. ప్రపంచం వాళ్ళు విసుక్కుంటున్నారు అనుకోండి, అయ్యప్ప మీరు ఎక్కడో తప్పు చేస్తుంటారో, మీరు డైరెక్ట్గా అయ్యప్ప కిరీటం వేసుకొని రాలేదు, ఈ యొక్క స్వామి ద్వారా విసిగించుకుంటున్నాడు. అవును, అయ్యప్పకు త్వరగా భోజనం పెట్టడం రాదా? పెట్టడం కదా నియమాలు అవి. ఇవన్నీ ముందు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. విసిగి రాకుండా చూసుకోండి కదా కుటుంబం. అలాగే గురుస్వామి దగ్గర కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, చాలా మంది మాల వేసుకొని. లేదా కాకపోతే ఆ గురుస్వామి భక్తులు ఎవరైతే మాల వేసుకున్న స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మరి బానిసల్లాగా చూస్తున్నారండి అని చూసాం. తప్పండి, అది బానిసల్లాగా చూడడం తప్పు. ఇప్పుడు గురుస్వాములు అన్నవారు మీరు ఇండివిజువల్గా ఉండండి సార్, మీరు ఒక 10 మందిని పెట్టుకొని వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు చేసుకొని వాళ్ళని బానిసగా చూసుకొని వాళ్ళు ఎదగకుండా. ఒక ఉదాహరణ, ఒక XYZ ఒక పేరు చెప్పను, ఒక గురుస్వామి చాలా గొప్పవారు, కొన్ని వేల మందికి మాల వేస్తారు. ఆయన పడి పూజ చేస్తున్నారంటే అబ్బో సాక్షాత్ అయ్యప్ప వచ్చే పూజ చేస్తారని అనుకుంటారు. వాళ్ళ శిష్యుల్లో ఒకళ్ళు ఆయనతోనే మాల వేసుకుంటారు. ఇప్పటికీ ఆయన ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఆయన దగ్గరే మాల వేసుకుంటారు, ఆయన దగ్గరే ఎరుపులు తీసుకుంటారు. మా గురువుగారండి, ఈ జన్మకు ఆయనని. ఆయన ఎవరెవరింటికో ఇంటికి అంతా గొప్పగా వెళ్తుంటారు. అబ్బో పెద్ద ఆర్భాటంగా వారికి వెల్కమ్ అంతా జరుగుతుంది. ఈయనని ఒకసారి ఇంటికి పిలిచారు. ఈయన పిలిచి 3 సంవత్సరాలు అయింది. తన గృహప్రవేశానికి పిలిచినా రాలేదు, అన్నిటి రాలేదు. అదే ఆ గురుగారి ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే మొత్తం పని ఈయన నిలబడి చేశారు. ఈ శిష్యుడి ఇంటికి గృహప్రవేశానికి పిలిస్తే కూడా రాలేదు. ఆ దారిలో పోతున్నారు కదా, మీరు రండి స్వామి అని చెప్పి ఒకవేళ పిలిస్తే ఆ గురుస్వామి ఇంటికి వచ్చి, మీకు ఎంత పెద్ద ఇల్లా? ఆ శిష్యుడు ఆ రోజు నేను సగం చచ్చిపోయానండి, నన్ను వచ్చి ఆశీర్వదిస్తారంటే నా ఇంటిని చూసి ఈర్ష్య పడుతున్నారు ఆయన. చాలా బాధాకరం. ఇప్పటికీ ఆయన నా గురువు ఏంటి, నేను ఆయన దగ్గర మాల వేసుకుంటాను, నేను చేసుకుంటాను. ఒక 1-to-1 చిట్ చాట్లో నాతో మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు చెప్పారు. మాకు కామన్ ఫ్రెండ్ అనమాట, మమ్మల్ని గౌరవించే గురుస్వామి ఆయన కూడా. కానీ ఒక ఇలాంటి బానిసలు మీరు అన్నారు, మీరు అడిగిన దానికే ఇది చెప్తున్నాను. ఇవి ఉన్నాయండి, చాలా చోట ఉన్నాయి.
మీ దగ్గర సేవ చేసేవాళ్ళు మీకు బానిసలు కాదు. మీ దగ్గర సేవ చేసేవాళ్ళు కూడా సమాజంలో ఒక గొప్పవారే. మీ మీద ఒక గౌరవంతో, మీ మీద ఒక భక్తి భావంతో వచ్చి మీకు సేవ చేస్తున్నారు. కానీ మీకు సేవ చేసినంత మాత్రం ఉన్న స్లేవ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు సేవ చేసేవాడు కూడా ఒక అయ్యప్ప భక్తుడే, ఆయన కూడా అయ్యప్పనే, గుర్తుపెట్టుకోవాలి. శరణమయ్యప్ప. స్వామి మాల వేసుకుని చక్కగా స్వామి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు దివ్యమైన అనుభూతులు చెందుతారని ఇందాకే మాట్లాడుకున్నాం. పేరుతో ప్రస్తావించేటప్పుడు సన్నిధానం అని అంటారు. ఎందుకు అంటారండి ఆ మాట? సన్నిధానం అనడానికి కారణం ఏంటి? సన్నిధానం, గుడి అని చెప్పరు. గుడి, సన్నిధానం, దివ్య సన్నిధానం. దివ్య సన్నిధానం అంటే దీన్ని దిస్ ఇస్ కాల్డ్ సన్నిధానం. ఆ యొక్క భగవంతుడి దగ్గర శరణాగతి పొందే ఒక స్థానం కాబట్టి ఇది సన్నిధానం. దానికి ఏంటంటే మామలై శబరిలే మణికంఠన్ సన్నిధానం అంటే ఇట్స్ శ్రైన్. సన్నిధానం అనేది ఒక భాషలో ఒక స్థలాన్ని పేరు సన్నిధానం అంటారు. దానికి ప్రత్యేకించి మీనింగ్స్ అంటే సన్నిధానం అంటే దేవాలయం అని అర్థం. సన్నిధానం తల్లరికి వాంగ నమస్కారం అని తమిళ అంటూ ఉంటారు. అది వచ్చి సన్నిధానం అనేది స్వామివారి యొక్క నిలయం, గర్భాలయం. దాని సన్నిధానం. మనం తెలుగులో గర్భాలయం అంటాం, అది గర్భంలో ఉన్నదా? ప్రాంతీయ భాష అంతే, ప్రాంతీయ భాష అంతే. అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా భాష అంతే. ఇప్పుడు తిరుపతి స్వామి ఉన్నది ఆనంద నిలయం. ఆనంద నిలయం అవును, అలా ఆనందమే కదండి. నిజంగా అక్కడ పోతే చాలు కదండి, అంతకన్నా ఏం కావాలి? మాల వేసుకున్న వాళ్ళు ఈ ప్రదేశాలు ఖచ్చితంగా సందర్శించాలి అని ఉందా అండి? రూల్ లేదండి, అలా ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. ఎక్కడ రూల్ లేదండి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మీ ఆవిడతో ఎక్కడెక్కడికి వెళ్ళగలరో దీక్ష అయిన తర్వాత అన్ని చోటకి వెళ్ళండి. శబరిమలకి మీరు వెళ్ళిరండి. ఇంతవరకు కుటుంబ పరంగా వెళ్ళొచ్చు, మిగతా అన్ని చోటకి వెళ్ళొచ్చు కదండి. తిరుపతికి వెళ్ళొచ్చు, అన్ని చోటకి వెళ్ళొచ్చు. మీ ఊర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మీ భార్యతో పాటు వెళ్ళొచ్చు, పిల్లలతో పాటు వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా చోట్ల అయ్యప్ప సన్నిధానాలు భక్తులు ఒకళ్ళు ఇదైనా పర్లేదు. మీకు ఇంకోటి, స్వామి మా ఆవిడతో కలిపి నేను పూజ చేయొచ్చా? ఎన్ని చోట్ల చేయట్లేదని అందరూ కూర్చొని మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష చేయగలరా? ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే, ఆవిడ దాచిపెట్టుకొని, ఆవిడ పిలవకపోతే, ఆవిడ అన్ని సేవలు చేస్తే నువ్వేవో పెద్ద షోకులు కట్టుకొని బట్టలు కట్టుకొని అక్కడ కూర్చుంటారు. అన్ని పనులు చేసేదంతా అమ్మ స్వామి కదా. ఆవిడ చెప్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి చేయాలి. భార్యతో పాటు కూర్చొని పూజ చేయాలి. ఏదైనా తాకగానే షాక్ కొడుతుందా చెప్పండి? ఇంకోటి అడుగుతారు, స్వామి మా భార్యతో నేను స్కూటర్లో వెళ్ళొచ్చా అండి? మీకున్నది స్కూటరే, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ ఎక్కించుకొని వెళ్ళకపోతే ఇంకెలా వెళ్ళాలి? నువ్వు ఆటోలోనే బండి మీద వెళ్తా అంటారా? తాకగానే షాక్ అయిపోతుందంటే అప్పుడు నీ బ్రహ్మచారం నీ మీద నీకే క్వశ్చన్ ఉన్నట్టు కదా, నీ మీద నీకు నమ్మకం లేనట్టే కదా. ఆ భార్య పిల్లలు ఒడ్డులో పెట్టుకొని, ఏమంటే మేమంతా ఉద్యోగం చేసినప్పుడు నా బాల్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడుగా ఉండేవాడిని. సింగిల్ రూమ్ ఉంటుందండి దేవాలయంలో. ఒక రూమ్ ఇస్తారు మాకు, ఒక కర్టన్ వేసి అక్కడ ఉండేది మా ఆవిడ. నేను పూజకు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళు తినకుండా ఉంటారు. మా ఇళ్ళల్లో అంతా ఇంట్లోకి రానియం. మేము వంట చేసి ఆ పళ్ళెం అలా తోస్తే అటుపక్క నుంచి తెలుస్తాం. మేము వెళ్ళగానే అటుపక్క బాత్రూమ్ అటుపక్క ఉంటుంది. ఆ బాత్రూమ్ పక్క మేము పోయి బయట పోయి స్నానం చేసేవాళ్ళం. వాళ్ళకి ఆ మూడు చంటి పిల్లడు ఉంటాడు, పరిగెత్తుకుంటూ నానా అని పరిగెత్తుకొస్తాడు వాళ్ళ దగ్గర ఉంటే. అందుకని చిన్న చిన్న కొత్త బట్టలు వేసేసేవాళ్ళం. ఆ పొడి బట్టలు వేసేసుకుంటే కొత్తది మడి ఉండదేమో అని. ఇలా అంతా బతికిన ప్రతి దేవాలయం అర్చకులు అడగండి, ఆ దేవాలయంలోనే వాళ్ళకి ఇల్లు ఉంటుంది. ఇప్పుడు వసతులు ఉన్నాయన్నీ ఉన్నారు. ఒకప్పుడంతా ఇదేంటి సింగిల్ రూమ్, అందులోనే ఉండేవాళ్ళం. సో ఇక్కడ ఉన్నామా లేదా కదా, కరెక్ట్గా ఉన్నామా లేదా? బయట ఊరు, నాకు ఆ ఊర్లో బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. నేను పెట్టకపోతే నా భార్య పిల్లలు పస్తుంటారు. చెప్పండి, అవునా కదా? కర్తవ్యం. నేను సంకల్పించుకోవడం ఏమని, నా కట్టుకున్న భార్యను సైతం తల్లిగాను అక్కగాను అమ్మగాను భావిస్తూ ఈ మండల కాలం దీక్షను నేను నిర్వర్తిస్తాను. సహధర్మచారిణి. అందుకే కదా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అయ్యాడు. ఆ అర్ధనారీశ్వరుడు యొక్క కొడుకే కదా అయ్యప్ప. ఆ భావనే కదా ఉంటుంది. శరణమయ్యప్ప. అయ్యప్ప పూజను కేవలం మాల వేసుకున్నప్పుడే కాకుండా రోజువారీ నిత్య జీవితంలో మేము పూజ చేసుకోవాలనుకుంటున్నామంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయండి? చాలా మార్గాలు ఉన్నాయి. నామస్మరణ చేసుకోండి, ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకొని చేయండి, పూజ పెట్టుకొని చేయండి. మా ఇంట్లో 360 రోజులు అయ్యప్ప విగ్రహం. మీరు పూజారులు గురుస్వాములు మీరు చేసుకుంటారండి, మేము చేయలేమండి. మీకు చేయలేదో కుదిరినప్పుడు అంతా పోయి దీపం పెట్టండి. ఇంకోటి గుర్తుపెట్టుకుని 48 రోజులు ఉదయం సాయంత్రం దీపం పెట్టారు, మీ ఇంట్లో ఒక్కరోజైనా మీరు తర్వాత దీపం పెట్టారా, మీ ఆవిడ పెడతాదని పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు మీరు ఎందుకు చేయకూడదు? ఒక 10 నిమిషాలు అక్కడ దీపం పెట్టండి. ఒక అయ్యప్పే కాదు, మిగతా దేవుడు అంటే అందరూ ఉన్నారు కదా. ఒక రెఫరెన్సే కదా, మీకు ఒక రిఫ్రెష్మెంటే కదా. ఆ ఒక లోపల దాని ఏమంటారు, దేవుడు రూమ్.
ఆ దేవుడికి లేకపోతే అక్కడ సన్నిధానం కదా, అక్కడ పోయి చక్కగా కూర్చోండి. నిత్య నియమాలు మిగతా దేవుడికి ఏముంటుందో, ఓ స్వామి శరణయ్యప్ప చెప్పండి, ఓం నమ శివాయ చెప్పండి, ఓం నమో నారాయణ చెప్పండి, మహాలక్ష్మి చెప్పండి. అరగంట 10 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చోవడానికి టైం లేకుండా మీరు పోయి పొడిచి సాధించింది ప్రపంచంలో ఏం లేదు. చిట్టా బట్టిగా 24 ఫేస్బుక్లోనో గంటల్లో. వాట్సాప్లోనో గంటలు చేయొచ్చండి. ఒక 10 నిమిషాలు దేవుడి ముందర చేయడంలో ఏ దోషం లేదో అనుగ్రహం వస్తుంది. అందుకని నువ్వు చేయకపోయినా కొట్టడం, ఆ హావి నన్ను గుర్తించాడని ఇంకొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు అంతే. ఎండ్ ఆఫ్ ది డే హనుమంతుని తోకలాగా అందరికీ అనుగ్రహం ఉంటుంది. ఈ తోకలో నువ్వు ఎక్కడున్నావు అనేది చూసుకో. స్వామి మాల వేసుకుని రీల్స్ అవి చేస్తున్నారు, స్వామి గురించే చెప్తున్నారు, పూజల గురించి అలా రీల్స్ డౌట్స్ చెప్పటం. నేను చేయట్లేదండి, నేను రీల్ చేస్తున్నా, వీడియో చేస్తున్నా. కొన్ని వేళ మీరు ఈరోజు గూగుల్ కొట్టారు, యూట్యూబ్ కొట్టారంటే అయ్యప్పని కొడితే ఫస్ట్ ప్రయారిటీలో నేనే ఉన్నాను. అవును. అది గర్వమా, అహంకారమా, లేకపోతే రెగ్యులరా కదా, అదే వాస్తవం. చేయట్లేదా? మంచిని పంచుమన్నా అన్నారు, మంచిని పెంచుతాం. విషయం చెప్పటము ఇవన్నీ ఇక్కడ వరకు విషయం చెప్పడంలో ఓకే, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. షార్ట్ ఫిల్మ్ లాగా చేసి ఇలా చేసి అవన్నీ చెప్తున్నాను. అది కూడా చేస్తున్నాను. నేను మొన్న విన్నాను, ఒక అబ్బాయి మా దేవాలయాన్ని చక్కగా, నేను చెప్పలేదు అంత గొప్పగా, ఆ అబ్బాయి ఒక నామినల్ లాంగ్వేజ్ అంటే పామరులకు అర్థమయ్యేట్టుగా, స్వామి ఇక్కడ దేవాలయం ఉండే, ఇది ఇక్కడ ఉంది, ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నేను పెట్టిన అంటే ఇది చాలా మంది కనెక్ట్ అవుతుంది. అతను పోస్ట్ చేసిన 3 రోజులకే 5 లక్షల మంది చూశారు. అతను చెప్పేది కూడా ఆధ్యాత్మికంగా, కానీ ఆ లాంగ్వేజ్ ని కనెక్ట్ అయ్యారు జనాలు. ఇట్స్ సంథింగ్ యూనిక్. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అసలు మాల వేసుకుంటున్నారంటే ముందుగా సిద్ధపడాల్సింది దేనికి, ఎటువంటి నియమాలు? దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. మీరు ఉదయం సుమన్ టీవీ వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు షూటింగ్ వచ్చారు. 2-3 సార్లు మీరు ఫోన్ చేశారు, మెసేజ్ ఇస్తారు, గురుగారు వర్షం వస్తుంది, వస్తున్నాం. అఫ్ కోర్స్ వచ్చారు కదా, మీరు నిన్నటి నుంచి ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా దీక్ష తీసుకోవాలనుకుంటే 1 వారం ముందు నుంచి ట్రయల్ రన్ స్టార్ట్ కావాలి. ఈ దీక్షలు ఎలా ఉంటాం? చెప్పులు లేకుండా నడవడము, ఏకభుక్తం చేయడం, భూశయనం చేయడం, మధుమాంసాలకి దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం అలవాటు పడడం. ఇవి ఫస్ట్ ప్రిపేరింగ్, సెల్ఫ్ ప్రిపేరింగ్. తర్వాత అడిషనల్ ప్రిపేరింగ్ ఒక 4 ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ మీరు మాల వేసుకుంటానంటే తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇస్తున్నారా? తల్లిదండ్రుల అనుమతి లేకుండా దీక్ష తీసుకోకూడదు. అండ్ ఒకటి, వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు ఎవరు? భార్య, పిల్లలు. అమ్మా నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంట్లోనే కదా దీక్ష తీసుకొని పూజ చేసుకోవాలి, నువ్వు సహకరిస్తావా? ఆవిడకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగపరంగాను లేదా ఏదో రకంగా, శారీరకంగా, అన్ని రకాలుగా ఉంటుంది. దానికి పర్మిషన్ అడగాలి భార్య పిల్లల దగ్గర. ఇది ఒకటి అయిపోయింది. తర్వాత థర్డ్ పర్మిషన్, ఇట్స్ నాట్ ఓల్డ్, ఇట్స్ న్యూ. డాక్టర్ దగ్గర పర్మిషన్ పొందాలి, మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. అవునండి, ఈరోజు ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? కరోనా పూర్వం, కరోనా తర్వాత. ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్. ముందు మీ పర్సనల్ డాక్టర్ని అడగండి, గురుగారు నేను దీక్ష తీస్తాను, డాక్టర్ గారు నేను దీక్ష తీసుకుంటున్నాను, నేను ఈ మెడిసిన్స్ అంతా వాడుతున్నాను కదా, నా ఆహార నియమాలు, నా యొక్క స్నానపానాలు మీరేమన్నా నాకు సజెస్ట్ చేస్తారా? నేను మా గురుగారి దగ్గరికి పోయి చెప్పాలి అని డాక్టర్ దగ్గర అడగాలి. ఇవన్నీ 3 దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా 4వ అడగడం, గురుగారి దగ్గర పోయి అడగాలి. గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏ రోజు రమ్మంటారు, నేను ఏమేమి చేయాలి, నేను ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి అని గురుగారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ ఏది కాకుండా రేపొద్దున మాలేసుకోండి అంటే రాత్రి వరకు ఎట్లా పడితే అట్లా ఉండి అలా స్నానం చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయి బట్టలు బాణాలు తీసేసుకొని క్యూలో నిలబడుకొని ఆ టికెట్ కట్టేసి వాడు ఏం చెప్తున్నాడో తెలియదు, మాల వేసుకొని వచ్చేస్తే ఏమీ తెలియదు, జ్ఞానశూన్యంగానే ఉంటాం. తెలుసుకోవాలి కదా, ఇవన్నీ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చేసక తప్పదు. ఇది చేయాలి. చేసిన తర్వాత గురుగారి దగ్గర పోయి బట్టలు మాలలన్నీ ముందు రోజు రాత్రి ఇచ్చేసేయాలి. మరుసటి రోజు ఈరోజు మీరు మాల వేసుకుంటారంటే ఫ్రెష్గా సూర్యోదయాత్పూర్వం స్నానం చేసి, తల స్నానం చేసి, ముందు మొలతాడు మార్చుకోవాలి. 1 సంవత్సరం వరకు మనం వేసుకుంటున్నట్టు మొలతాడు మార్చుకోవాలి. జంజం అలవాటు ఉన్న వాళ్ళు కొత్త జంజం వేసుకున్న తర్వాత పాత జంజం తీసేయాలి. తీసిన తర్వాత అండర్ గార్మెంట్స్ అంతా కొత్తదే వేసుకోవాలి. ఈ దేవుడు బట్టలు వేసేసుకోకూడదు. డైరెక్ట్గా మీరు గురుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వారు పూజలో పెట్టి ప్రోక్షణ చేసి ఇచ్చిందే వేసుకోవాలి. ఒకటి, మాల ఏదైతే కొంటున్నారో ఆ మాల మంచి నాసి రకంగా ఉందా, చక్కగా ఉందా, తెగకుండా ఉందా, లేదా వెండిలో అల్లించుకుంటావా, రాగిలో అల్లించుకొని చక్కగా చూసుకొని 2 రోజుల ముందే ట్రయల్ రన్ చూసేసుకొని తీసుకుపోయి గురుగారి దగ్గరికి ఇచ్చిన తర్వాత గురుగారు వస్త్రాన్ని ప్రోక్షణం చేసిస్తారు. అప్పుడు మీరు గురుగారి దగ్గర గురు దీక్ష వస్త్రాన్ని తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ దీక్షా వస్త్రం. ఇప్పుడు మీరు చూడండి, ప్రతిష్టలకు అంతా పోతే ఆ యొక్క దీక్షా వస్త్రధారణ అని ఉంటారు. ఆ దీక్ష తీసుకుంటున్నారని అప్పుడు అక్కడ బ్రహ్మగారు గురుస్థానంలో ఉన్నటువంటి వారు ఇస్తారు.
మీరు నాలెడ్జ్ ఉన్న దాని మీద అలా చేస్తూ ఉంటారు. అలాగే దీక్షా వస్త్రం తీసుకోవడానికి కూడా మనం అనుమతి పొందాలి. ఇచ్చిన తర్వాత మాల ఇస్తారు గురుగారు, పూజలో పెట్టి అభిషేక ఆరాధన చేసి ఇస్తారు. ఏమని ఇస్తున్నారు? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, సబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదా మే గురుదక్షిణయాత్ పూర్వం తస్య అనుగ్రహ కారణం. ఏం చేయాలి? మాల వేయడానికంటే ముందే గురుగారు మనసరికి గురుదక్షిణ ఇవ్వాలట. గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణి అన్నారు. గురుదక్షిణ పొందిన తర్వాత అనుగ్రహం పొందాలంటే ఇలాంటి గురుగారి దగ్గర పోయి అనుగ్రహం పొంది ఆ స్వామి వారి దగ్గర, గురుస్వామి నేను మరికి మాల వేసుకున్నాను, నేను మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చానని చెప్పి గురుగారి దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్వామివారికి పాద నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఇంటిలో స్వామివారు వచ్చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ కట్ ఏముంటుందంటే, ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు దీన్ని గుర్తించాల్సిన ఒక విషయం. మీ భర్తగా, మీ కొడుకుగా, మీ తండ్రిగా వెళ్ళిన స్వామి ఇప్పుడు భర్త స్వామిగా, కొడుకు స్వామిగా ఇంటికి వస్తున్నారు. రాగానే కొంచెం మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి. సాక్షాత్ అయ్యప్ప వస్తున్నారు ఇంట్లోకి. అలా రాగానే వచ్చి కాళ్ళకి చేతులు కడుక్కోవడం, చక్కగా ఇంట్లో దేవుడి పీఠం మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దేవుడి ఇంట్లోనో లేదా సపరేట్ రూమ్లో పెట్టుకుంటారో పెట్టేసుకునేటప్పుడు ఓ పీట వేసి దాంట్లో ఒక నల్ల టవల్ వేసి అందులో బియ్యం వేసి 3 గణపతి కుమారస్వామి అయ్యప్ప ఉన్న పటం పెట్టి ఇటుపక్క ఒక దీపం, ఇటుపక్క ఒక దీపం, ఇటు ఒక రాగి కలసం పెట్టి ఆ రాగి కలసంలో బియ్యం వేసి మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పెట్టి బొట్టు పెట్టి పీఠం ఫిక్స్. మాకు తెలియదండి, నేను చెప్తున్నాడు కదా ఇలా చేయండి, ఏం కాదు, నన్ను కూడా గురువుగా భావించండి, మీ గురువు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి. దాన్ని ఎలా పెట్టేసుకొని పూజ చేయడం, ఎలా 108 శరణఘోష చెప్పడం. ఈరోజు అందరికీ అన్ని మాధ్యమాల ద్వారా గూగుల్లోనో యూట్యూబ్లోనో పుస్తకాల రూపంలోనూ శ్లోకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వర్తనీయాలన్నీ 108 శరణఘోష చెప్పండి, గణపతి అష్టోత్తరం చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చెప్పండి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్పండి. కాస్త అటుకులో కాస్త బెల్లమో లేదా కొబ్బరికాయో అరటిపండు మీకు ఏది వచ్చిందో అది. ఏమీ లేదా ఆహారానికి మీరు ఆహారం తింటారు కదా, ఆహారాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందర పెట్టి తినండి. అయిపోయింది అక్కడితో. ఏం చేయాలి? చెప్పులు లేకుండా నడవాలి. ఎవరిని పిలిచినా స్వామి అని పిలకాలి. అదే అమ్మ స్వాములందరినీ మాతగారు లేకపోతే మాళిగపురం అని చెప్పి పిలవాలి. ఆటోమేటిక్గా బాడీలో ఒక లాంగ్వేజ్లో మార్పు వచ్చేస్తుంది. అప్పటి వరకు భార్యను ఏకవచనంతో పిలిచే ఒక వ్యక్తి మాల వేసుకునే అమ్మ మాతస్వామి ఎంత గౌరవించేస్తారు. ఈ అయ్యప్పలో ఉన్నది స్త్రీలకు గౌరవించే ఏదైనా దీక్ష ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది అయ్యప్ప దీక్ష మాత్రమే. చూడండి, భార్యను ఏకవచనంతో నానా బూతులతో కూడా ఒక్కొక్కసారి తిట్టిన రోజులు ఉంటాయి. వాటన్నిటి మాల వేసుకోగానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఆడవాళ్ళకి ఒక మర్యాద, రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది. అక్కడ పిలవడం, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా స్వామి అనే బోధనతో చేయాలి. ఇక్కడతో అయిపోయింది. తర్వాత వృత్తి, మీరు అది ఐటీ చేయండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, చిన్న వ్యాపారం చేయండి, ఆటో నడపండి, కుల వృత్తి చేయండి, ఏ వృత్తి చేస్తారో మీరు ఒక ఉదాహరణ కనుకుంటా, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నేను చేస్తాను అని అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే 8 నుంచి మొదలు పెడితే 7 వరకు చేయాలి. 9 నుంచి 6 వరకు చేసిన సంపాదనతో మీ కుటుంబాన్ని పోషించాలి. ఇటు 1 గంట అటు 1 గంట ఎక్సెస్ చేశారు కదా, ఆ డబ్బుతో మాత్రమే దీక్షా వస్త్రాలు, పూజలు, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. మీ సంపాదనతోనే వెళ్ళాలి. కానీ ఎవరో ఇస్తారని ఎదురు చూసి అప్పు చేసి శబరిమలకి వెళ్తే అప్పుల పాలపడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత వృత్తి అంతా అయిన తర్వాత సాయంత్రం వచ్చేస్తారు. ఇక్కడ మధ్యలో ఏకభుక్తమే చేయాలన్నారు. నేను దొరికింది కదా టిఫిన్ చేస్తాను, లేదా రోడ్ల వెంబడి ఏ హోటల్లో పెడితే బఫేలో తింటాను, అయ్యప్ప టిఫిన్ అవన్నీ ఉండదు. కూర్చొని పరిశేషణం చేసి తినాలని ఒక శాస్త్రం ఉంది, అలాగే తినాలి. ఓకే, అదొకటి అయిన తర్వాత చక్కగాను ఈ యొక్క మధ్యాహ్నం భిక్ష అయిన తర్వాత సాయంత్రం మీరు ఆఫీసు, ఉద్యోగం, వ్యాపారం వచ్చి మీ వృత్తి అయిన తర్వాతే స్నానం చేయాలని చెప్పేసి వృత్తి వ్యాపారాన్ని వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి స్నానం చేయాలి కాదు. మీరు వృత్తి వ్యాపారం ఎప్పుడైతే అప్పుడు వచ్చి తలస్నానం మళ్ళీ చేయాలి. మన శరీరం మీద ఉన్నటువంటి బట్టలని మీరే పిండాలి. ఇంకా డిసిప్లిన్ చూడండి. అప్పటి వరకు డోబియో లేకపోతే వాషింగ్ మిషన్ భార్యను ఎవరు పిండేది. ఇప్పుడు ఏమైంది, ఆ కష్టం కూడా ఒక ఆడవాళ్ళు ఏ పని చేస్తారో అవన్నీ మీ దగ్గర చేయిస్తున్నాడు అయ్యప్ప. ఇది చేయాలి, చక్కగా బట్టలన్నీ పిండేసుకోవాలి. కొత్తది ఆల్టర్నేటివ్ బట్ట ఉంటుంది కదా, దాన్ని మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉదయం ఎలా పూజ చేస్తారో సేమ్ సాయంత్రం కూడా పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయా, ఎవరు పిలవకపోయినా వెళ్ళాలి, ఆ పూజకు వెళ్ళాలి. నాకు పిలిస్తేనే వస్తాను, మీరేం ఇది కాదు. అక్కడ సాక్షాత్ మీలో ఉన్న అయ్యప్ప పూజనే కదా అక్కడ నడుస్తుంది. వెళ్ళండి. అక్కడ ఒక గురుస్వామి ఒకటి చెప్తారు, ఒక భజన పాట పాడతారు, పూజ చేస్తారు, ఒక దృశ్యం చూస్తారు. అవన్నీ అది ఉదయమైనా సాయంత్రం అవకాశం ఉంటే వెళ్ళాలి. మీ వృత్తి వ్యాపారాన్ని వదిలేసి తిరగకూడదు, పూజలకు వెళ్ళాలి. అక్కడ ఆహారం ఇస్తే అల్పాహారం. ఇక్కడ ఈ 48 రోజులు నో ఆయిల్ ఫుడ్,
ఈ పూరీలు, బోండాలు, బజ్జీలు, వడలు, గారెలు, ఈ కోఫ్తాలు, ఇప్పుడు బిర్యానీ రైస్లు అంతా కూడా పెడుతున్నాడు. ఇట్ ఈస్ ఆల్ ఆర్ రాంగ్. పెట్టే వాళ్ళ ముందు గుర్తుపెట్టుకోండి, మీరు అయ్యప్పనికి పెడుతున్నారు. మా ఆవిడ మొక్కుకున్నదండి 18 రకాలు పెట్టారండి. అది సివిలియన్స్కి చాలామంది తిండి లేదు, అహోరాత్రులు కష్టపడతారు రోడ్డు మీద, వాళ్ళకి పెట్టండి. మాల వేసుకున్న వాళ్ళకి సాత్విక ఆహారం పెట్టండి. రాత్రిపూట వీలుంటే అల్పాహారం చేయండి, లేని పక్షంలో ఓ పండు తినండి. ఏం ఉండలేమా? మధ్యాహ్నం బాగా భిక్ష చేస్తాం కదా, ఉండగలం కదా, ఆ పండు కూరగాయలు తినేసి పడుకోండి. ఎప్పుడైతే సగం ఆకలితో పడుకుంటారో త్వరగా లేవాలని అనిపిస్తుంది. సో ఆహారం తీసుకోవాలి. పడుకునేటప్పుడు ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోవాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు గురుగారు మరి మేము సబ్బులు ఏమైనా వాడాలా, షాంపూ వాడాలా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మన శరీరంలోనే అండర్ ఆర్మ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకని ఎగ్గుతో కూడినటువంటి షాంపూలు, సబ్బులు వాడకుండా ఆయుర్వేదిక్ షాపులలో చాలా చోట్ల పంచగవ్యంతో కూడినటువంటి కొన్ని ఉన్నాయండి, దొరుకుతాయండి. అలాంటిది తీసుకొని వాడండి. ఎందుకంటే మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన శరీరంలో అయ్యప్ప వచ్చేసాడు, మన శరీరం నుంచి దుర్గంధం రాకూడదు, అయ్యప్ప పారిపోకూడదు, శుభ్రంగా ఉండాలి కానీ షోక్గా ఉండకూడదు. ఇది ఒకటి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇది డే టు డే, దీంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన కూడా అక్కర్లేదండి. అద్భుతంగా స్వామి నేను ఛాయ్ తాగొచ్చా, నేను కాఫీ తాగొచ్చా, నీకు అనిపించిందా అది లిమిట్గా ఏది చేయాలో అది చేయండి. అతిగా ఏది కూడా అతి సర్వత్ర వర్జతే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేం కావాలో ఒక్కసారి మీ డాక్టర్ని అడగండి, లేదా మీ శరీరాన్ని కళ్ళు మూసుకొని ఒకసారి అడగండి, ఎదర్ ఇస్ దిస్ నీడ్ టు మీ ఆర్ నాట్. అక్కడ మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్ప స్వామి మీలో వచ్చారు, అయ్యప్ప స్వామి పేరుకి కళంకం తెస్తారా లేదా గొప్ప పేరు తెస్తారా? ద రిజల్ట్ ఆన్ యూ. ఎదర్ యూ వాంట్స్ టు చెరిష్ యువర్ దీక్ష ఆర్ యూ వాంట్స్ టు అబ్యూస్ యువర్ దీక్ష, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. శరణమయ్యప్ప. ఖచ్చితంగా వారి చేతుల్లోనే ఉంటుంది. ఇక చిన్న చిన్న సందేహాలు ఒక్కొక్కటిగా అడిగేస్తాను స్వామి. శుభ్రపరిచే విషయంలో శరీరం అయితే పర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అండి మేము అని అడుగుతూ ఉంటారు. మీకు నవ్వొచ్చింది, క్షమించండి, కానీ ఈ క్వశ్చన్ అడిగారు కూడా చాలా మంది. పెర్ఫ్యూమ్ కొట్టుకోవచ్చా అంటే ఇంకా పెర్ఫ్యూమ్ కొట్టుకోండి, షాంపూ పెట్టుకోండి, సోప్ పెట్టుకోండి. ఇంకెందుకు దీక్ష తీసుకోవడం ఎందుకు? అదొక నటన ఎందుకు? ఆమె తను నటించడానికి దీక్ష తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత. షాంపూ వాడకూడదు, కుంకుడుకాయ వాడండి, సున్నిపిండి వాడండి, పంచగవ్యం సబ్బును అమ్ముతున్నారండి, ప్యూరిఫైడ్ ల్యాబ్ టెస్ట్ చేసి అందులో ఏ విధమైనటువంటి లేనిది చాలా చెక్ చేయండి. దర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ కదా ఈరోజు. ముందే మాల వేసుకోవడానికి ముందు 40 రోజులు కావాల్సింది తెప్పించి పెట్టుకోండి. నేను పంచగవ్యం సబ్బును నేను కూడా తెప్పించుకునే వాడుతున్నాను. మేము 300 రోజులు అదే వాడుతున్నాం. అలా ఒక్కసారి అలాంటి అయిపోతే అదే వాడుతున్నాం. కాబట్టి అది కొంచెం ఆలోచించి దెర్ ఆర్ సో మెనీ ఆయుర్వేదిక్ షాప్స్ అండి నియర్ బై అస్. మనం ఆయుర్వేదాన్ని వదిలేసి అలోపతిని పట్టుకొని తిరుగుతున్నాం, అది గోల. అలాగే వస్త్రాలు ఎవరికి వారే ఉతుక్కోవాలని చెప్తూ ఉన్నారు. ఎన్ని సిద్ధపరచుకోవాలి ముందుగా, ఎన్ని జతలు? ఇక్కడ వచ్చేటప్పటికి ఒక పై మీద ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఒక డ్రెస్, ఒక ఆల్టర్నేటివ్ డ్రెస్. క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కసారి వర్షం పడవచ్చు, లేదా ఒక్కొక్కసారి వాష్రూమ్ ఎక్కువ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వయసు ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ప్యాంటు, షర్టు, పూజల్లో మాత్రం లుంగి పెట్టేసుకోండి. ఆఫీస్కి వ్యాపారం ప్యాంట్ షర్ట్ వేసుకోండి. ఎందుకంటే ఫోన్స్ కానీ మీ యొక్క వ్యాలెట్స్ కానీ పెట్టుకోవాలంటే ప్యాంట్ ఉండాలి. వేసుకోవచ్చా వేసుకోకూడదు విత్తనానికి రాకండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు లుంగి, ఆఫీస్కి అక్కడంతా వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్ చేసుకోండి. స్త్రీలు 50 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్న వాళ్ళు చీర కట్టుకోవచ్చు. నిన్ననే ఈ ప్రశ్న అడిగారు నాకు, గురుగారు నాకు నా వ్యాలెట్స్ ఉంటాయి, చీరలు అంతా నాకు ఇబ్బంది అవుతుంది, నేను డ్రెస్ వేసుకునే అలవాటు ఉందండి చిన్నతనంలో, ఇప్పుడు కూడా నేను బ్లాక్ డ్రెస్ కొట్టి వేసుకోవచ్చా అండి? ఇంకా మా యొక్క శరీర అవయవాలన్నీ కూడా కాపాడుకున్నట్టుగా ఉంటుంది, చాలా మర్యాదగా ఉంటుందని అడిగారు. ఆవిడ అడిగిన ప్రశ్నలో ఎంత మెచ్యూరిటీ కనబడింది. తప్పకుండా వేసుకోవచ్చు అని చెప్పాను. డ్రెస్ కుర్తీలాగా వేసేసుకొని చక్కగా వేసుకోవచ్చు. వాళ్ళు మేము చున్నీ కూడా వేసుకుంటామండి చక్కగాను, మేము ఇలా వేసుకోవచ్చా, నాకు 55 అయిందండి, నేను కన్యస్వామిగా మాల వేసుకోవాలి. నిన్ననే ఒక అమ్మస్వామి గారు అడిగారు నా దగ్గర. గ్రేట్, ఆవిడ గొప్ప ఆలోచన. నేను ఐటీలో ఉన్నానండి, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ, ఆవిడ చెప్పడం గ్రేట్ కదా. గ్రేట్, నిజంగా 50 సంవత్సరాలు పైబడిన స్త్రీలు దీక్ష తీసుకుని శబరిమలకి. ఎందుకు ఇప్పుడు మా నాన్నగారు మా చంద్రమౌళి గురుస్వామి గారు 80 సంవత్సరాలు అవుతుంది. వారి యొక్క శ్రీమతి అమ్మ రాజేశ్వరి అమ్మ 20 ఏళ్ల క్రితం, మా అమ్మకి 55 అయితే మా అమ్మకి ఇప్పుడు 75-76 అవుతుంది. ఎన్నో ఏళ్ళుగా చాలామంది అయ్యప్ప స్వాములకి అందరికీ సేవ చేసింది, కానీ ఆమె శబరిమలకి వెళ్ళాలని ఎప్పుడు కూడా ఆవిడ చేయలేదు. శబరిమలలో బోర్డు మెంబర్గా కూడా అడ్వైజింగ్ కమిటీ మెంబర్లో మా నాన్నగారు ఉండేవారు. ఎప్పుడు కూడా మేము ఆమె సాహసం చేయలేదు శబరిమలకి. 20 సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ 2005 or 4 and 5 ఆ సమయంలో మా అమ్మగారు కన్యస్వామిగా మాల వేసుకొని నేను మా అమ్మని చేతిలో పెట్టుకొని వనయాత్ర పెద్ద పాదం చేసి మా అమ్మని తీసుకొచ్చాను
శబరిమలకి. నౌ షీస్ 75. ఇప్పటికీ ఆవిడ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పటికీ ఒక 50-60 సార్లు శబరిమలకి వెళ్ళేసి వచ్చేసింది మా అమ్మ. ఎంత అదృష్టం. మాస పూజలకు కానీ దానికి కానీ ఇది కానీ ఎన్నోసార్లు వెళ్ళేసి వచ్చేస్తుంది. ఆవిడ అనుకున్నదంటే నాకు ఒక్కసారి పోయి చూడాలరా, ఆ స్వామిని పోయి చూడాలరా, నాకు ఒక టానిక్ రా అంటుంది మా అమ్మ. అదే శక్తి. వాళ్ళకి అదొక మళ్ళీ మళ్ళీ ఆయన చూసేంత వరకు కావాల్సినంత ఎనర్జీ టానిక్ ఉంటుంది. స్వామిని చూస్తే నాకు టానిక్ రా అంటుంది మా అమ్మ. అదే బలం. అదే స్త్రీలు చాలా గొప్పగా శబరిమలకి వెళ్తున్నారు ఈ మధ్య. శరణమయ్య. అయ్యప్ప స్వామి సేవలో ఉండడం వల్ల సామాజికంగా నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటండి? అసలు ఏం నేర్చుకోవచ్చు? పరోపకారార్థే ఇదం శరీరం అని అన్నారు. ఇతరులకు సహాయం చేయడానికి మనం ఉండాలి. ఈ యొక్క అయ్యప్ప సమాజంలో అదే నేర్పబడుతుంది. నువ్వు చేసే పనిలో నీకు నువ్వు ఉపయోగపడుతున్నావా, లెట్స్ గ్రో టుగెదరా, ఐ గ్రో మై సెల్ఫా అనేది ఒకటి మీరు పెట్టేసుకుంటే లెట్స్ గ్రో టుగెదర్. అలా ఉంటేనే పరోపకారం. చూడండి, ఇంట్లో ఇక్కడ తెలియకుండానే మీరు సమాజ సేవ చేస్తున్నారు. మీరు మాల వేసుకుంటున్నారు, ఓ పూజా స్టోర్కి వెళ్ళి ఓ 1000, 2000, 3000 సామగ్రి కొంటున్నారు. అతను లబ్ధి పొందుతున్నాడా? అయిపోయింది అక్కడ. మీరు నిత్యం పూజ చేస్తున్నారు, ఆ పూజ సామగ్రిలు కొంటున్నారు 40,000 రోజులకి, అక్కడ లబ్ధి పొందుతున్నారా? పూలు కొంటున్నారు, పూలవాడు లబ్ధి పొందుతున్నాడా? ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ కొంటుంటారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? 10 మందికి భోజనం పెడుతున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? పూజలు చేసినప్పుడు ఫోటోగ్రఫీ, భజనను వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, లబ్ధి పొందుతున్నారా? టెంట్ హౌస్, వండపాలంతా లబ్ధున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? మళ్ళీ ఇరుముడి సామాను కొంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? కొబ్బరికాయలు కొంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? తర్వాత యాత్రకు బయలుదేరుతున్నారు, టికెట్ రూపంలో ఫ్లైట్, బస్సు, కారు ఏదో వెళ్తున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? డీజిల్ బంక్లు లబ్ధి పొందుతున్నారా? మీరు యాత్రలు అమ్ముడి పోయినప్పుడు వచ్చారు వాటర్ బాటిల్ దగ్గర నుంచి అది ఇది అక్కడెక్కడ వస్తువులు కొంటూ ఉన్నటువంటి యాత్రలో ఎంతమంది బాగుపడుతున్నారు? వాళ్ళది కొంటున్నారా? మీరు ఇచ్చే దక్షిణ తాంబూలాలతో ఎన్నో వేల మందికి శబరిమలలో అన్నదానం అవుతుంది, మీ పరిసర ప్రాంతాల గుడిలో అన్నదానం అవుతుంది, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? ఎందులో లేదు మీరు చెయ్యని సేవ? ఎందులో లేదు చెప్పండి. మాలాంటి గురువులకి దక్షిణ ఇస్తారా? మేము లబ్ధి పొందుతున్నామా? ఇక్కడ ఎన్ని లేవండి, చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలండి. గురు దక్షిణ తీసుకోకుండా ఏది లేదు. గుడ్డి విద్య. కార్పొరేట్ స్కూల్కి పోతే డబ్బులు కట్టట్లేదా? మరి గురువు దగ్గరికి మాత్రమే దక్షిణ ఇవ్వరా? గురువులు కూడా దక్షిణ ఉన్నది, మరి లబ్ధి పొందట్లేదా? ఎన్ని లేవండి. ఒక్కట రెండ అయ్యప్ప ముట్టుకుంటే మొదలుపెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు లబ్ధియే, పరోపకారమే. పరోపకారమే. మీకు తెలుసా డీజిల్ వాడు ఎవరో పెట్టేసుకుంటారు, మీ కారు ఫుల్ డంప్ చేసుకుంటారు, దారి పోతుంటే ఫుల్ ట్యాంక్ కొట్టు, ఏ ఊరో తెలియదు, ఏ ట్యాంకో తెలియదు, పక్కన లెఫ్ట్లో పోయి చేసుకుంటా వెళ్ళిపోయాం. అవునా? పంచర్ పడింది, ఎన్ని పంచర్ పడతావు దారంబడి? పంచర్ లబ్ధి పొందేవా చెప్పండి? దారం పడిపోతుండగా జామకాయలు పండ్లు దొరుకుతాయి, కొనుక్కోలు తింటున్నావా? ఎన్ని లేవు. పోతూ ఉండగా ఎన్నో దేవాలయాలు దర్శనం చేసుకుంటాం, అక్కడ టికెట్ కట్టడము, అక్కడ ప్రసాదాలు కొనడము, అక్కడ రిచువల్ చేస్తుంటాము, ఆ దేవాలయాలకు అభివృద్ధి అవ్వట్లేదా? ఎన్ని లేదు. అయ్యప్పలో ఏది లేదు చెప్పండి? అది ఉంది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. అద్భుతం. అంతటా ఆయన స్వామియే శరణమయ్యప్ప అన్నమాట. అంతర్గత శరణాగతి చూడాలా, లేకుంటే మనలో ఉన్న భయాన్ని నివారణకి ఈ నామాన్ని పఠించాలి? ఇక్కడ అంతర్గత శరణాగతి మనలో భయానికి, మనలో ఉన్న భయాని కోసం చూడడం అయితే కమోడిటీ. వస్తువు రూపైన స్వామి నేను బెల్లం పెట్టాను, కొబ్బరికాయ పెట్టాను, ఇవన్నీ భయం పోగొట్టుకోవడానికి నాకు పెట్టేస్తాను. అజా 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 నేను 108 కొబ్బరికాయ కొడతాను అని అంటారు. వెంటనే గీతాంజలి గారు 1008 కొబ్బరికాయలు కొడతానంటారు. నాకు అనుగ్రహం ఇస్తారా? ఆవిడకి ఇస్తారా? 100 కొబ్బరికాయ బిడ్ గ్రేటా, 1008 బిడ్ గ్రేటా? భగవంతునికి అవన్నీ ఏం లేవు, అక్కర్లేదు ఆయనకి. సర్వస్య శరణాగతి. ఆ స్వామి ఫీల్ అక్కడ కరెక్ట్ అవ్వగానే మై లార్డ్, మా అయ్యప్ప అని ఆయన పాదాలు గుర్తుకు తెచ్చుకొని జస్ట్ క్లబ్, ఈ పాదాల బంధంలో స్వామి పాదాలు ఉంది. ఇంకేం కావాలి నాకు? జస్ట్ నేను డౌన్, నా తలను తీసుకొచ్చి నీ పాదాల మీద పెట్టేస్తున్నాను స్వామి. నాకు తెలియదు ఎలా పూజ చేయాలో, తెలియదు ఎలా అనుగ్రహం చేయాలో, నాకు నువ్వు తెచ్చుకోవాలో తెలియదు. నీ దగ్గర నుంచి నిన్ను ఎలా పూజించాలి, ఎలా మొక్కాలి, ఎలా నామం చెప్పాలి, ఎలా అలంకరించాలో తెలియదు స్వామి. నేను నీవు తప్ప నాకు తెలియదు స్వామి సన్నయ్యప్ప అని చెప్పి కనెక్ట్ అవ్వండి. ఒక సుమన్ టీవీ ద్వారా నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను కదా, ఇది శాటిలైట్ ద్వారా వెళ్ళి
ఒక యూట్యూబ్ ద్వారానో ఇన్స్టా ద్వారానో ఫేస్బుక్ ద్వారానో సుమన్ టీవీ ప్రచారం చేసుకుంటూ వేస్తుంది కదా, దాన్ని చూస్తున్నారు కదా, ఒక్క నా వీడియోనే కనెక్టివిటీతో చూస్తున్నారు. ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి, వన్ విత్ గాడ్, ఫీల్ ద రేడియన్స్. ఆ భగవంతుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడనే రేడియన్స్ని గుర్తుకు తెచ్చుకుంటే చాలు, నీకేం అక్కర్లేదు. ఇక్కడే సెల్ఫ్ ప్యూరిఫికేషన్, అవుట్ ప్యూరిఫికేషన్. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవుట్ ప్యూరిఫికేషన్ మీరెవరైనా చేయడానికి సమాజం నడుస్తున్నట్టు. లెట్స్ గో. అవి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు. అలాగే యాత్రకు వెళ్ళిన వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి తీసుకురాకూడని వస్తువులు అంటే ఏమైనా ఉన్నాయి? లేవండి, అన్ని తీసుకొచ్చుకోండి, అన్ని తెచ్చేసుకోండి, అన్ని తెచ్చేసుకోండి. మీ వల్ల ఎంత ఉంటే తీసుకొచ్చేసుకోండి అన్ని. ఏం తెచ్చుకోవాలి తెలుసా, ఆయన కంటే గొప్పగా ఆయన అనుగ్రహాన్ని ఆకాశం అంత వేసి పెట్టాడు, దాన్ని తెచ్చేసుకోండి, టన్నుల కొద్దీ తెచ్చేసుకోండి, అందరికి పంచేసేయండి, అనుగ్రహ జ్యోతిని అందరికి పంచేసేయండి. మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేసుకోవాలా? ఉందండి, వనయాత్ర చేసి జ్యోతి దర్శనం చేసుకోవాలని ఉంది. ఇప్పుడు వనయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభించేస్తున్నారు కాబట్టి గత 4-5 ఏళ్ళుగా వనయాత్ర చేయాలి అని చెప్పారు కాబట్టి వీళ్ళు చూసుకొని చేయండి. ఇప్పుడు అన్ని మాధ్యమాలు వచ్చింది, జ్యోతి దర్శనం లైవ్లో కూడా చూపిస్తున్నారు. మీ పరిసర ప్రాంతాల దేవాలయాలు కూడా జ్యోతి చూపిస్తున్నారు కాబట్టి ఆ లైవ్ను చూడండి, దీన్ని కూడా చూడండి, చూసుకోండి. మీ యొక్క ఉద్యోగ వ్యాపార అనుకూలతను బట్టి చూసుకోండి. ఇప్పుడు అక్కడ అన్నీ మార్చేస్తారు. ఒకప్పుడు శబరిమల సీజన్లోనే ఆరాట ఉండేది, అది మారింది. జ్యోతి దర్శనంకే ఎక్కువ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాము, తప్పు లేదు. మన అయ్యప్ప కూడా మనకు అనుగ్రహ ప్రదాత, ఇప్పుడే చేయి అప్పుడే చేయి, ఆయన ఏమి రూల్స్ ఏం పెట్టట్లేదు. వనయాత్ర చేయమంటున్నాడు, పాదయాత్ర కాదు. శరణమయ్యప్ప. అదొకటి. ఒక దివ్యమైన అనుభూతులు చెందుతారు కొంతమంది. మొదటిసారి నేను మాల వేసుకున్నాను, నాకు అసలు ఎలాంటి గురుస్వామి తెలుసు ఇక్కడి వరకు మాత్రమే, ఒక్కడిగానే వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను, కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి నాకు సహాయం చేశారు. మళ్ళీ చూస్తే ఆయన నాకు కనిపించలేదు, పంబా వరకు సాయంగా వచ్చారు, అక్కడ స్నానం ఆచరించడం, అక్కడ అన్ని చేయటం, అక్కడి వరకు నాకు గైడ్ చేశారు. తర్వాత ఆ మనిషి ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ప్రతి ఒక్కరికి జరుగుతుందండి, ఇది ఒక కన్యస్వామికే కాదు. వాళ్ళు అక్కడ ఎలా ఉంటుందంటే అండి, వనయాత్ర అండి, ఘోర కీకారణ్యం అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక పక్క లోయ, ఒక పక్క కొండ, జస్ట్ ఈ టేబుల్ అంతే ఉండొచ్చు, ఇంకో కొంచెం అంతే ఉంటుందండి పాత. 2-3 నడుస్తూ ఉంటారు. ఇది ఆ 60 రోజుల కోసం తయారు చేస్తారు, మళ్ళీ అయిపోతారు. కొన్ని చోట పెద్దగా ఉంటుంది, కొన్ని చోట ఇంతే ఉంటుంది. ఇటుపక్కంతా కొండలు, ఇటుపక్కంతా లోయలు. ఇక్కడ ఎక్కువ శాతము గురుస్వాములు అందరూ ఏం చెప్తారంటే రాత్రి పూటనే నడిపిస్తారు, పగలు నడిపిరు, అవన్నీ చూస్తే భయపడతారు అనే ఉద్దేశంతో ఈ వనయాత్ర చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక స్లోగన్ పెట్టుకుంటారు. మా గురుగారు మాకు నేర్పించింది శరణమయ్య భో అంటే భగవంతుడా మమ్మల్ని బ్రో అని చెప్పేది. సో వీళ్ళు వచ్చేసి గురుస్వామి గారి యొక్క శిష్యులు అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడో లోయలో ఉంటే వాడు ఒకటి నడుస్తాడు, శరణమయ్యబో నడుస్తుంటాడు. ఈ లోయలో రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఓ మన స్వామి అక్కడ ఉన్నారు, ఈ స్వామి ఇక్కడ ఇందోర్, తర్వాత కృష్ణ, గోవింద, విఠల్ అని ఒక్కొక్క పేరు పెట్టుకొని ఆ నామ్స్, ఓ వీడు సోన్స్ వచ్చారు, వాళ్ళు అక్కడ కూర్చొని కలుసుకొని వెళ్తుంటారు. ఇవన్నీ కూడా తెలియకుండా ఏం చేస్తారంటే ఉత్సాహంగా కన్యస్వాములు కొంతమంది వేరే రాష్ట్ర ప్రాంతాల వాళ్ళంతా ఇరుముడి తలకు పెట్టుకొని ఇలా టవల్ ఒకటి కట్టేసుకొని పరిగెడుతూ ఉంటారు, స్వామి పాదం స్వామి పాదం స్వామి పాదం అని. ఈ కన్యస్వామి ఉత్సాహం అవుతారు కదా, ఇదేదో కొత్తగా ఉంది కదా స్వామి పాదం, ఆ గురుస్వామి అయిపోయింది, వీడు కూడా వాడితో బయలుదేరుతారు, పరిగెడతారు. ఒకనొక చోట వీడు అలసిపోయి పడుకుంటాడండి. లేచి చూస్తే వాడు ఎక్కడున్నాడో తెలియదు, జనం పోతూనే ఉంటారు, ఎవరు పడతారు, వాడు బాధపడుతున్నాడు, ఎవరితో వాడు స్వామి ఇక్కడ రా, ఈ బృందం అక్కడ ముందర పోతుంది, ఒకటి పిలుస్తుంటాడు, వెళ్తాడు, చక్కగా పోతాడు, ఆ బృందంలో కలిపేస్తాడు, తిరిగి చూస్తే వీడు ఉన్నాడు. ఇలాంటి అనుభూతులు ఎన్నో అనుభవాలండి, ఎన్నో అనుభవాలు, ఇది కొల్లలని చెప్పచ్చు. సో అది స్వామి స్వయంగా వచ్చి మిమ్మల్ని కాపాడుతున్నారండి. ఇంతకంటే ఏం కావాలండి మీకు? దైవం మానుష రూపేణ వచ్చేస్తున్నాడు. ఒక పిల్లగాడి రూపంలో వచ్చానండి, ఒక జీప్ డ్రైవర్ రూపంలో వచ్చారండి, ఎన్ని లేవు ఇలాంటివి. చాలా మంది అనుభూతి చెప్తూ ఉంటారు, అదే చాలా చెప్తుంటారండి. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ అనుభూతి. మళ్ళీ ఎలా ఉన్నారో కూడా గుర్తు కూడా రావట్లేదు. నా అబ్బాయి ఎలా ఉంటాడో మాకు తెలియట్లేదు. నిజం, చిన్న పిల్లలు ఏమంటే అది మొత్తం ఏనుగైతే ఇలా వనయాత్రలో వస్తూనే ఉంటుందండి. ఒక్కరిని కూడా చంపిన చరిత్ర లేదు. అక్కడ హోటల్స్ అంతా ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్, విడిది అంటారు, విడి. అక్కడ పడుకోబెట్టేస్తారు, నడిపియారు అనమాట. రాత్రిపూట ఎక్కువ ఏనుగులు వచ్చేస్తే వాళ్ళకి ఆ మంటలంతా వేసి ఆ హోటల్ వాళ్ళని కాపాడుతుంటారు. వాడికి ఏం కరమండి, ఎవడో తెలియదు. రిజర్వ్ ఫారెస్ట్
అలాంటి మళ్ళీ తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారు, సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క చోట షవర్స్ ఏర్పాటు చేశారు, టెంపరరీ బాత్రూమ్ లెట్రిన్స్ ఏర్పాటు చేశారు. దారమ్మడి చక్కగా ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానాలు చేసుకోవడానికి. ఎందుకంటే వాష్రూమ్ పోతే స్నానం చేయాలనే దానికోసం చక్కగా వాళ్ళకి స్నానాలు పెట్టి చేస్తారు. అక్కడ దారిలో దొరికింది కప్ప గంజి. కప్ప అంటే ఇది ఒక గడ్డ అనమాట. ఆ గడ్డ గంజి, మన ఇళ్ళలో బియ్యం గంజి ఉంటుంది కదా, అది దొడ్డు బియ్యంతో ఉంటుంది ఆ గంజి. ఆ ఒక గంజిను ఈ కప్పని తీసుకొని నిమ్మకాయ ఊరగా తింటే 2 రోజులు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. మనం ఇలా నడుస్తుండగా మన శరీరంలో నుంచి చెమట రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తారు. మన శరీరం షర్ట్ ఇలా అంతా ఉండవండి. ఎప్పుడన్నా ఈ టవల్ కూడా తీసి పడేస్తామో అంత ఇదవుతుంది. దీనికి బ్రహ్మాండమైనటువంటి అఖండమైనటువంటి మెడికేటెడ్ గాలి లోపలికి వెళ్తుంది. చెమట రూపంలో అన్ని దుర్నీరంతా బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఏం చేస్తారు, ఒకళ్ళు టవల్ తీసుకొని ఒకళ్ళు విసురుతూ ఉంటారు. ఈ అయ్యప్పడికి సందేశం ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తూ ఉంటారు. ఈయన ఇరుముడి పెట్టుకొని గ్లూకోజ్ తినకపోతే వాళ్ళే తీసుకొచ్చి నోట్లో పోస్తారు. ఈ పుల్ల మిఠాయి ఉంటుంది చూసారా, ఆరెంజ్ ఇలా చంద్రకారం ఉంటుంది, అలాంటి ఆరెంజ్ మిఠాయిలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు మంచినీళ్ళు ఇస్తారు. ఎంతో సేవ చేస్తారండి అసలు. ముక్కు తర్వాత ఒక్కసారి అలసిపోయి కూర్చుంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారో తెలీదు. ఈ కాళ్ళు పడతారు మంచిగా, అయ్యప్ప నువ్వు కూర్చో కాళ్ళు పడతారు, పాదాలు రాస్తారు, ఇట్లా బెండ్ చేస్తారు, రిలాక్స్గా నడిపిస్తారు. వాళ్ళకి నడలేకపోతే స్వామిని కర్ర తెచ్చాను స్వామి, ఈ కర్ర పెట్టుకున్నాడు స్వామి. అసలు ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు పొందుతున్నారు, ఏం చేస్తున్నారు గుర్తుందా స్వాములందరూ? ఇలాంటి అనుభవాలన్నీ ఉందా లేదా? వనయాత్ర అంత అద్భుతమైనటువంటిది వనయాత్ర. సన్నమయ్యప్ప ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 48 కిలోమీటర్లు అండి. 8 టు సన్నిధానం. 3 రాత్రులు 2 పగలు నడవాలని అన్నారు. దివ్యమైన అనుభూతి. అద్భుతం అద్భుతం అద్భుతం. మీరు ఎన్నిసార్లు ఇప్పటి వరకు సుమారుగా నేను ఒక 30 సార్లు వనయాత్ర చేస్తుంటానండి. తర్వాత నాకు 2011 నుంచి లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చి నేను ఇప్పుడు వనయాత్ర చేయట్లేదు. ఈవెన్ చిన్న పాదం కూడా నేను డోళి ద్వారానే వెళ్తున్నాను. ఇంకా కొంచెం 4 రోజులు ఉండాలని. కానీ మా నాన్నగారు సుమారుగా ఒక 60 సార్లు వనయాత్ర చేస్తుంటారు. మహానుభావుడు. ఇప్పటికైనా బ్రహ్మాండ ఆజానుభావుడు. ఇలా నడిస్తే అద్భుతంగా నేను ఆయన నడకకు నేను అందుకోలేను. మా నాన్నగారి వయసుకి నేను అందుకోలేను. నేను ఇప్పుడు అంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు తీసుకున్న ఆహారాలకి మనం తీసుకున్న ఆహారాలకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ఇలా అంతా మూవ్ అవుతారో తెలియదు. మా చిన్న అబ్బాయిని తీసుకెళ్ళాను వనయాత్రకి. నేను నడవలేక నేను ఏం చేస్తానంటే పెరియారవటం దగ్గర వరకు వచ్చి వెయిట్ చేశాను. మళ్ళీ ఎంత వనయాత్ర నేను తట్టుకోలేకపోయి ఒక్కసారి ఎక్కాడు. నేను జీవితంలో మళ్ళీ వెళ్తానో లేదో నా వల్ల కాదు వచ్చి ఇలా కౌగులించుకొని నా మీద వచ్చి పడిపోయాడు, నిద్రపోయాడు. అంటే ఇప్పుడు జనరేషన్ అలా ఉందండి. టు బి హానెస్ట్, మనం చిన్న నడక కూడా వాళ్ళకి నేర్పించలేదు. మనం ఇప్పుడు మా నాన్నగారికి చెప్తే ఆయన పోయి 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేస్తాం. చిన్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉదయం 5:30కి బయలుదేరి 6ంటికి అక్కడ ఉండాలి. 3 కిలోమీటర్లు ఎంతో వెళ్ళి వస్తారు, మళ్ళీ 11ంటికి వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, మళ్ళీ రాత్రి వస్తారు. ఇప్పుడు మనం పక్క గల్లీకి పోయి పాలు ఏదైనా తెమ్మంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కార్ అయినా తీస్తాం లేదా స్కూటర్ అయినా తీస్తాం. అవును, కొంచెం దూరం కూడా నడవలేకపోతుంది, మెట్లే ఎక్కలేకపోతుంది. డిపెండ్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న ఆఫీస్లో లిఫ్టే వేసుకొని కూర్చున్నాం, మెట్లు ఎక్కలే. అదే పరిస్థితి ఇక్కడ. అన్ని ఇష్టాలు అవి తెలుసుకున్నాం. అసలు అయ్యప్ప స్వామికి ఇష్టమైంది ఏంటండి? ఇష్టమైన ఆహారం? ఆహారం అని శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతమన్నాను కదా. కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికి. అంత అద్భుతం. శరణం అంటే పుష్పాలు ఏవి ఇష్టం అండి? ఏ పుష్పాలతో పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాద సేవకి అన్నారు. ఇక్కడ మీకు 100 వరహాల పువ్వుని ఐడియా ఉందండి. ఇట్లా గుత్తిగా ఉంటుంది, చిన్న కాడ ఉంటుంది, రెడ్ పువ్వు. గురుకులంలో స్వామివారు ఆ పువ్వు యొక్క కాడ తీస్తే దాని వెనక ఒక తేనె వస్తుంది మకరంతో. మీరు అది ఈ జనరేషన్ దాన్ని పాటిస్తున్నారో లేదా నాకు తెలియదు, కానీ మేమంతా చిన్నప్పుడు దాన్ని తేనె లాగేవాళ్ళం. ఆ 100 వరహాల పువ్వు ఉంటుంది, గొత్తుగా ఉంటుంది. అది ఒక 2-3 రోజులైనా వాడదు. చెట్లో ఉంటే బాగుంటుంది, ఇప్పేస్తే ఒక రోజే వాడేస్తుంది. దాని వెనక తేనె ఉంటుంది. ఆ పువ్వు తీసి గురుకులంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఇలా సక్ చేసేవారట. ఆ పువ్వు అంటే అయ్యప్పకి ఎక్కువ ఇష్టం అంటూ ఉంటారు. అది ఆ స్వామివారి యొక్క పురాణంలో ఉన్నాయి, అది ప్రమాణంగా ఉంది. అది మిగతా వాటికి అన్ని పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకే కదా. ఏదైనా సరే. ఆహారం అయితే పానకం, అరవణ పాయసం ఆయనకి మహా ఇష్టం, చాలా ఇష్టం. అసలు అక్కడ దొరికేటువంటి వేసుకొని తినచ్చు. మనం డబ్బా ఖాళీ అవునండి, ఎక్స్ట్రా షుగర్, మళ్ళీ షుగర్ పేషెంట్ డబ్బా ఖాళీ చేసేస్తాం.
చాలా బాగుంటుంది, నిజంగానే బాగుంటుంది. ఒక స్పూన్ తీసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఆఖరికి ఏం చేసినట్టు చెయ్యి ఇలా పెట్టేట్టు రాకి నాకేస్తాం. అరవై వయసు అంత గొప్పగా ఉంటుంది అది. అంత అద్భుతం నిజమే. మళ్ళీ వెళ్ళిన వాళ్ళని అడిగి ఎక్స్ట్రా తెచ్చుకుంటాం. ఇంకొకటి స్వామి నాకు ఇంకా రెండు తెప్పియండి, కావాలంటే నేను డబ్బులు ఇస్తాను. ఎవరు డబ్బులు తీసుకోండి, మీరు కావాలంటే గమనించి చూడండి. ప్రసాదం తీసుకొస్తే నేను డబ్బులు ఇస్తానంటే కూడా ఎవరు తీసుకోరు. అయ్యో తెచ్చి కూడా మేము భాగ్యం ఉంటే ఇస్తారు. ఇక ఆహారం, పుష్పం వీటి గురించి చెప్పారు. అసలైన స్వామికి ఇష్టమైంది ఏంటి? ఒక భక్తుడి నుంచి స్వామి ఏం కోరుకుంటారు? ఓన్లీ సర్వస్య శరణాగతి, శరణం, శరణనామని చెప్పు, సరెండర్ అయిపో, నేను నిన్ను చూసుకుంటాను. దట్ ఈస్ కాల్ తత్వమసి, తత్వమసి. నువ్వు దేన్నైతే పొందడానికి రావాలనుకుంటావు అది నీలోనే ఉంది, చూసుకొని నేను నీలోనే ఉన్నాను, అది చూసుకో, సరెండర్, సర్వస్య శరణాగతి. నన్ను నువ్వు శరణాగతి అవ్వు, నీ జీవితాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు అయ్యప్ప. నీ జీవితం మార్చుకోవాలి. ఏదర్ యూ వాంట్స్ టు చెరిష్ యువర్ లైఫ్, అబ్యూస్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. ఎన్నిసార్లు మాల వేసుకోవాలని లెక్క ఉంటుందండి ఇలా? మంచి ప్రశ్న అండి ఇది. ఎన్నిసార్లు మాల వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు వెళ్ళి భోజనం చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? దేంతో తింటారు? పచ్చడి, తర్వాత కర్రీస్, కూర, పప్పు, చారు, పెరుగు. ఒక పచ్చడి అని తినేటప్పుడు ఒక ముద్ద తీసుకొని తింటారు కదా, ఎన్ని మెతుకులు ఉంటాయి అందులో? కర్రీస్లో, రసంలో, సాంబార్లో, పప్పులో, మజ్జిగలో ఒక్క తినేలోపు ఎన్ని తింటారు? ఎన్ని మెతుకులు తింటారు? తినే తిండికి లెక్క లేదు. గంట తర్వాత బాత్రూంలో పోయి వదిలే ఆ మాలిన్యానికి లెక్క లేకుండా తింటున్నాము. అనుగ్రహం ఇచ్చే దేవుడికి లెక్క ఉందా? అందుకే నన్ను కలవు నామస్మరణాతనాది డిఎన్ఏ మొత్తం శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. అందుకే శరణముళ్ళంటే మరణము లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చేయండి. తినే తిండికి లెక్క లేదు, పూజకు లెక్క ఉంటుందా? ఎన్నిసార్లు వేసుకోవాలి? 1, 3, 5 ఇలా అవన్నీ ఏం లేదు. 18 అలా లేదు. పుట్టినందుకు ఒక్కసారైనా రమ్మన్నారు, అలా రండి. స్వామి, ఒక ప్రశ్న. ఎవరో తెలియని వారు గతించారు, వారి శవం ఎదురొస్తే గనక మాలలో ఉన్న వాళ్ళకి వెంటనే వెళ్ళి స్నానం ఆచరించాలి. ఇప్పుడు మీరు మీ సుమన్ టీవీకి మీ కెమెరామెన్ ఉద్యోగంలో వస్తున్నాడు, ఆఫ్ ద రోడ్ వచ్చేసాడు. ఇతను ఇంటికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ అవుతుంది, ఆఫీస్ వెళ్ళాలి. ఒకవేళ రాకపోతే అంటే గీతాంజలి గారు వాడికి ఆబ్సెంట్ వేసేస్తాడు. పరిస్థితి ఏంటి? తప్పక వెళ్ళాల్సిందే. ఇక అతని వృత్తి ఏమవుతుంది? ప్రాబ్లమే కదా. ఆబ్సెంట్ అయితే ఒక రోజు పోతున్నట్టు. అతను దీక్ష అతని కోసమా మీకోసమా? ఆయన కోసమే. కాబట్టి అతను దాన్ని చూసాడు, అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళగానే కాలు చేతులు కడుక్కొని బస్సు చల్లేసుకొని పెట్టేసుకో. ఆహారం తినద్దు. ఇంకా డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఆహారం తినండి. ఇక్కడ ఇదొకటి. తర్వాత ఒక డాక్టర్ ఉన్నారండి, డ్యూటీ డాక్టర్. యాక్సిడెంట్ కేసెస్ అంతా వస్తుంటుంది. దాన్ని నోటీస్ చేసి పంచనామా చేసేది కూడా ఒక పోలీస్ స్వామి. ఆయన దీక్షలో ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన దీక్షలో ఉన్నారు, ఈయన దీక్షలో ఉన్నారు. అంబులెన్స్ ఎక్కిచ్చే ఆ డ్రైవర్ దీక్షలో ఉన్నాడు, ఆ స్ట్రక్చర్ మోసేవాడు కూడా దీక్షలో ఉన్నాడు. అప్పుడు పరిస్థితి చెప్పండి. వాళ్ళ వృత్తి అనేది, వృత్తికి దీక్షకు సంబంధం లేదు. మీ దీక్ష మీది, వృత్తి మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు త్వరగా స్పందించకపోతే ఆ ప్రాణం పోతుంది. ఒకవేళ అదే సమయంలో ప్రాణం పోయిన కేసులు కూడా ఉన్నాయి. మర్మాంగాలన్నీ కూడా తుడుస్తారు, రక్తం అంతా తీస్తే అన్నీ చేస్తారు. అక్కడ సిగ్గు బిడియం లేదు, ప్రాణం పోయడం మాత్రమే అక్కడ లక్ష్యం. అలాంటి పని అంతా చేస్తుంటారు. మీ యొక్క వృత్తి వేరు, దీక్ష వేరండి. దీక్ష మీ యొక్క వ్యక్తిగతం, వృత్తి మీ కుటుంబాని కోసం. భార్య పిల్లలు సుఖంగా 3 పూట్ల తినాలంటే ఆ వృత్తిని చేసుకోక తప్పదు. అదేవిధంగా రానున్న 9వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుపతి ఏడుకొండల స్వామి వారి యొక్క సన్నిధానం ఉన్నటువంటి తిరుపతి కింద తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానం 360 రోజులు వాటర్ ఫాల్స్ పడుతున్నటువంటి ఆ యొక్క సన్నిధానంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి 2016 నవంబర్ 9వ తారీఖున సమాజానికి అంకితం ఇచ్చారు. అందులో గణపతి, కుమారస్వామి, అయ్యనారపు శాస్త్ర, కాలశాస్త్ర, వీరశాస్త్ర, కిరాత శాస్త్ర, క్షిప్రు శాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, పూర్ణా పుష్కల మహాశాస్త్ర, సంతానదాయక గోత్ర శాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, శిల్పశాస్త్ర, యోగశాస్త్ర, విశ్వశాస్త్ర, జీవశాస్త్రగా అపూర్వ శాస్త్ర, అజారుణ శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర అని 18 అవతారాలతో కూడి ఉన్నటువంటి దేవాలయం బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురుస్వామి గారు దాన్ని అంకితం ఇచ్చారు సమాజానికి. రానున్న 9వ తారీఖున 9వ వార్షికోత్సవం. పూర్ణా పుష్కల స్వామి వారికి, మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం ఉంది. ఆ రోజు రండి. ప్రత్యేకించి సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ
ఒక వెల్కమ్ చెప్తున్నాను. సుమన్ టీవీ యాజమాన్యం కూడా దీన్ని గుర్తించి చక్కగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలిపే మార్గాన్ని చేయండి. తప్పకుండా. చాలా అద్భుతంగా ఇది అందరికీ ఆహ్వానం. ఆ రోజు నుండి 8వ తారీఖున నవంబర్ నుండి జనవరి 14 వరకు తిరుపతి మీదుగా వచ్చే ప్రతి భక్తులకి ఇది ఆహ్వానం. మన దేవాలయానికి దర్శనానికి రండి. వచ్చి 12 నుంచి 2:30 వరకు భిక్ష ఉంటుంది. చక్కగా అక్కడ ముందే మాకు చెప్పారంటే మీకోసం కూడా ప్రిపేర్ చేసి పెడతాము, లేదా రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసి పెడతాం. కొంతమందికి మీరు వస్తున్నారంటే మీకోసం ప్రిపేర్ చేసి పెడతాం. వచ్చి దర్శనం చేసుకోండి, భిక్ష చేసుకోండి. అన్నదానం అయ్యేంత వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది 2:30 వరకు. దాని తర్వాత కొంచెం బ్రేక్కి వెళ్ళి పూజారి గారు పోయి స్నానం చేసి రావాలి కాబట్టి కొంచెం బ్రేక్ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా సంతోషం. చాలా విలువైన సమయం మీది మా కోసం కేటాయించారు. నొప్పించుంటే క్షమించండి, ఎందుకంటే ఇవి అందరికీ సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహాలు. ఇందులో నొప్పించడానికి ఏం లేదు. మీరు ఇంకా ట్యూన్ అవుతున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని కూడా ఎక్కువ ట్యూన్ చేస్తున్నారని అనుకుంటారు. ఇంత డెప్త్గా మీరు అడగడం కూడా ఇదంతా మేడం గారు లేదా నేను ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తున్నారు అనుకోకండి. మీ యొక్క ప్రశ్ననే ఆవిడ నా ద్వారా అడిగిస్తున్నారు. నాకు తెలిసినంతలో మా గురుగారికి నేర్పించిన పరిధిలో నేను మీకు చెప్పాను. మీరు కూడా మీ గురువుగారితో కూర్చొని విశ్లేషించి ఇది కరెక్టా కాదని తెలుసుకొని చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనట్లేదు, నేను చెప్పిన దాంట్లో కూడా అర్థాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి అన్నాను. ఏదైనా ధర్మం కాపాడాలి, తెలియాలి అసలు స్వామి గురించి. స్వామి ఏ ఉద్దేశంతో ఇలా మాల వేయమన్నారు అనేది ముందు అందరికీ అర్థం కావాలి. అదే అందరి తాపత్రయం కూడా. అందులో భాగంగా మీరు చెప్పే విషయాలు మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగాను మార్గనిర్దేశకంగా. ఏం చెప్పారు? శంకరులే చెప్పారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిస్సంగత్వం అన్నారు. కాబట్టి సుమన్ టీవీ చేసే ఈ సత్సంగ కార్యక్రమంలో చాలా అద్భుతం. అతి త్వరలో మనందరం కూడా ఒక డిబేట్లో కూడా కూర్చుందాం. సుమన్ టీవీకి అదొక పెద్ద ఒక ప్లాట్ఫామ్ ఇది డిబేట్ అనేది. మాల వేసుకున్న వాళ్ళు కానీ అమ్మస్వాములు కానీ మీలో ఉన్న ప్రశ్నలు మేము గురుగారితో స్వయంగా కలిసి మాట్లాడాలని అనుకొని మీరు కామెంట్స్ పెడితే మేడం గారు తప్పకుండా ఒక డేట్ ఏర్పాటు చేసి డిబేట్ కూడా సుమన్ టీవీలోనే కూర్చుందాం. లైక్ కొంతమంది చంటి పిల్లలకి కూడా మాల వేసేస్తూ ఉన్నారండి. ఇది ఈ వారం నుంచి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. నేను మొక్కుకున్నానండి కడుపులో మా ఆవిడ పాపగా ఉన్నప్పుడు పాపను తీసుకొని ఇరుముడితో వస్తానని. ఏం మొక్కున్నానండి? నేను మాట ఇచ్చానండి. మీ దగ్గర మాట్లాడి ఆయనకి అదే పనే, నువ్వు ఎప్పుడన్నా మాటిస్తావు అడుక్కోవడమే ఆయన పనే, లేకపోతే మీరు రాకపోతే లేకపోతే శబరం ఆయన కొట్టుకోబోతుందా? తప్పు కదండి. చంటి పిల్లలండి వాళ్ళు, తల్లి ప్రేమలో ఉన్న వాళ్ళు. ఆ పిల్లకి ఎప్పుడు జుట్టు వేయాలి, ఎప్పుడు బట్టలు వేయాలి, ఎప్పుడు స్నాక్స్ వేయాలి, ఎప్పుడు టిఫిన్ వేయాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా పడుకోబెట్టి 4 లేపుతారండి పిల్లల్ని. వాళ్ళు బొట్లు పెట్టుకోవాలండి, జుట్టు అంతా విరబూసుకొని ఉండాలండి. మీరు మొక్కుకున్నారు, పైశాచికమైనటువంటి మొక్కులు మొక్కుకోకండి. మీరు శబరిమలకి తీసుకెళ్ళండి పిల్లల్ని, ఎవరు వద్దనట్లేదు. కానీ దీక్ష అనే పేరు మీద దీక్ష తీపించుకొని తర్వాత వాళ్ళు స్కూల్కి కూడా మేము ఇలాగే అయ్యప్ప దీక్షలోనే వెళ్తామని చెప్పి అక్కడ టీచర్ని వీళ్ళు ఇబ్బంది పెట్టి మీరు స్కూల్ చేర్పించేటప్పుడే అక్కడ సైన్ పెట్టి తీసుకుంటారు కదా, నేను ఈ స్కూల్ నియమ నిబంధనలకు పాటించే నేను ఉంటానని చెప్పి. మరి అక్కడ వాళ్ళకి స్కూల్కి ఒక యూనిఫామ్కి ఒక వాల్యూ ఉన్నప్పుడు మీ దీక్షకు యూనిఫామ్కి వాల్యూ లేదా? కాబట్టి శబరిమలకి పిల్లల్ని తీసుకెళ్ళండి, కానీ వాళ్ళకు జ్ఞానం వచ్చి ఈ దీక్ష తీసుకోవాలి, నేను పూజ చేసుకోవాలనే భావనను వాళ్ళకు కల్పించి ఆ బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు స్వతహాగా తీసుకునేటప్పుడు దీక్ష తీసుకోవాలి. అంటే ఆడవాళ్ళు ఇప్పుడు తీసుకోపోతే వాళ్ళు ఎప్పుడు ఎవరన్నారండి 50 తర్వాత వెళ్ళొచ్చు కదండి. అక్కడికే కదా వెళ్ళట్లేదు, మీ పక్కనున్న దేవాలయాలకి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని, ఇక్కడ దర్శనం చేయించండి, పాపని దర్శనం చేయించండి. కాబట్టి అలా చేయకండి, తప్పండి. చిన్న పిల్లలండి వాళ్ళు, తల్లి ప్రేమలోనే ఉండాలండి వాళ్ళు. ఏ టైంలో ఆకలి అవుతుందో, ఏ టైంలో స్నాక్స్ తినాలో, ఏ టైంలో అన్నం తినాలో ఆ తల్లికే తెలుసండి. మన స్కూల్కి పోయి బాగా చూడండి, టిఫిన్ తినిపిస్తారు, ఒక బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక స్నాక్స్, ఒక వాటర్ బాటిల్, లంచ్, మళ్ళీ 2:30-3 రాగానే ఆన్ ద వేలో మళ్ళీ ఏదైనా స్నాక్స్, మళ్ళీ 7-8 గంటలకు వాళ్ళకి ఇదే అయిన తర్వాత వెంటనే హోంవర్క్ అయిన తర్వాత పడుకోబెట్టేయడం. వీళ్ళేమో పిల్లలకి ఏమైతే చూసింది అట్రాక్ట్ అవుతారు. ఏదైనా పూజలకు వెళ్తే 11-12 గంటల వరకు ఎగురుతాం మనం. వాళ్ళు ఆ నెక్స్ట్ డే స్కూల్ డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లలకి ఏది చూస్తే అదే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడట్లేదు. వెంటనే కామెంట్స్, ఈ గురుస్వామి హిందువా లేదా ఇంకొక మతస్థుడా ఇలా చెప్తాడని నువ్వు ఏం మాట్లాడకుండా నేను బాధపడను, నేను చెప్పాల్సింది చెప్తాను. మీ పిల్లలే ఉన్నారు అందులో, గుర్తుపెట్టుకో. పోయి వెంటనే ధర్నా చేయడం ఆ స్కూల్ ముందర, కాలేజీ ముందర, టీచర్ పిల్లలు యూనిఫామ్ వేసుకున్నా, మనం అయ్యప్ప దీక్ష తీసుకున్నా ధ్వంసం చేయడం. నువ్వు ఆ ధ్వంసం చేసేసి వెళ్ళిపోతావు. నలుగురు నువ్వు కూడా అనుకుంటా నా కూతురు నా కొడుకును ఇలా చెప్తే ఇలా వచ్చేసారని. తర్వాత ఎగ్జామ్ రాయాల్సింది ఆ అబ్బాయి అదే స్కూల్లోనే, మాల అయిన తర్వాత అదే స్కూల్లోనే కంటిన్యూ చేయాలి. గుర్తున్నది ఈ పిల్లడి వల్ల మన స్కూల్ డ్యామేజ్ అయిందని గుర్తుపెట్టుకోరా.
గుర్తుపెట్టుకోరండి. ఖచ్చితంగా ప్రభావం పడుతుంది పిల్లలపైన. ఈ పిల్లడు ఏమనుకుంటాడు, నేను ఏం చెప్పినా మా పేరెంట్స్ వచ్చేస్తారు, వెంటనే ఒక టీం వచ్చేస్తుంది, నేను ఏదైనా కూడా ఇంకా అర్రగెన్స్గా తయారవుతాడు. ఇక్కడ మొదలుపెట్టి కాలేజ్ నుంచి అన్ని చోట్ల వాడి జీవితంలో కూడా అలాగే ఉంటాడు. టీచర్ మాకు కొడితే ఒక కర్ర ఉంటుంది, కేన్ కర్ర, ఇలా కొడితే నొప్పి తట్టుకోలేము, సౌండ్ రాకూడదు. ఇంట్లో పోయి చెప్తే నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు, మీ టీచర్ గారు కొట్టారని అంటారు. కానీ ఇప్పుడు నా కొడుకును కొడతావా, నా కూతురు కొడతావా, ధర్నా కొట్టి తిట్టడం టీచర్ అండి. టీచర్ అంటే తల్లి సమానులు అండి, వాళ్ళు అలాగే తీర్చిదిద్దాలండి. వెంటనే ఒక హేతువాద సంఘం రాకండి, ఈ వాళ్ళు కామెంట్ పెట్టుకుంటూ ప్రయత్నం చేయండి. పిల్లలు కదా, వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకుంటే చాలా మంచిది అని అంటున్నాను. లేదా నేను కరెక్ట్గా చేస్తానండి అని అంటే దీక్ష తీసుకెళ్తారండి, తీసుకురండి. వాళ్ళ కెరియర్ మీద ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకునే బాధ్యత మీదే, తండ్రి కదా మీరు. చాలా మందికి ఇప్పుడు అదే సమస్య ఉంది, కానీ ఒక మంచి అవేర్నెస్ కల్పించారు ఈ విషయంలో. ఎందుకంటే స్కూల్స్ దగ్గర చిన్నవి అవి కూడా షార్ట్ వీడియోలా చేసి చూపిస్తున్నారు. మా ధర్మం మేము పాటిస్తూ ఉంటే మీరు ఇలా అడ్డుకుంటారా, మా హిందూ ధర్మాన్ని మీరు ఆపుతారా? ఎవరు ఆపారండి? ఎవరు ఆపలేదండి. ఇలాంటి చోటకి తీసుకొచ్చి దిగజార్చొద్దు అని అందరి మాట. హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద దిగజార్చకండి. వాళ్ళు ఎథిక్స్ తోనే ఉన్నారండి. మీ పిల్లలే మాట్లాడే ఒకళ్ళు మీరు స్కూల్లో సంతకం పెట్టే కదా జాయిన్ చేయించారు, గుర్తుపెట్టుకోండి. శబరిమలలో స్వామి దర్శనం చాలా కష్టం అని అంటారు, కానీ ఆ అనుభూతి ఎంతో లోతైనది అనే ఒక భావన. దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. మీరు ఎలా వర్ణిస్తారు దీన్ని? ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి పోతే ఒక టికెట్ ఉంటుంది కదా దర్శనానికి, స్పెషల్ దర్శనం. ఆ దర్శనం ఒకే ఒక శబరిమలలో మాత్రమే. పేద లేదు, రాజు లేదు, ఎందు లేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఏ ఒక్కరు వచ్చినా 10 టైం ఎక్కాల్సిందే, ఫ్లైఓవర్ ఎక్కాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. టికెట్టే లేని ప్రపంచంలో ఏదైనా దేవాలయం ఉందంటే అది అయ్యప్ప స్వామి దేవాలయమే, శబరిమల అయ్యప్ప దేవాలయం. నువ్వు ఏమైనా రిచువల్స్ చేసుకోవాలనుకుంటే ఉంటుంది, నీకు దర్శనానికి నీ అభిషేకానికి ఏది లేని దర్శనం ఇదే అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నియమాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పారు, ఆ ప్రకారమే చేయాలి. వృత్తి చేస్తున్నారు అక్కడ, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా దీక్ష తీస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారని దానికోసం దీక్ష తీసుకోలేదు. మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడం కోసం దీక్ష తీసుకున్నారు. మీలో ఏం మార్పు వచ్చిందో చూడాలని ఇతరులు మార్పు చేయడానికి మీరు కాదు ఉన్నది. అయ్యప్ప ఉన్నాడు, వాళ్ళ గురుస్వామి ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అక్కడ అద్భుతంగా శబరిమల యాత్ర చేసి రావాలంటే ఫస్ట్ నీలో క్లెన్స్. ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ ఉంది కదా పక్కన, కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి చెప్తాను, రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాం మనం, రిఫ్రెష్. నేను ఇతరులు రిఫ్రెష్ చేయడానికి పెట్టడానికి మీరు కాదు, మీరు ఉద్ధరించడానికి మీరు కాదు, మిమ్మల్ని ఉద్ధరించడానికి మీరే ఉన్నారు. మీరే మీకు ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే వారి గురించి మీరు గురించి చెప్పకండి. ఐఎమ్ ద గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్, అండ్ ఐ హ్యావ్ అబండెన్స్ అని చెప్పుకుంటారండి. నాతో అయ్యప్ప ఉన్నాడు, ఇంతకంటే ఏం కావాలి? తల మీద పిడుగొచ్చి పడుతున్నా గాని అయ్యప్ప దయ ఉంటే భయం ఇంకా ఏమి. తల మీద పిడుగొచ్చి పడ్డా కూడా నాతో నా అయ్యప్ప ఉండగా నాకేం కావాలండి? నా గురించి నాకెందుకు దిగులు? నా గురించి అనుక్షణం నా అయ్యకు కదా దిగులు అనే ఒక సరెండర్స్ రావాలి, 1 to 1 కనెక్ట్ అవ్వాలి. నా గురించి నాకెందుకు దిగులు? శరణాగతి ఉంటే నిజంగా దట్ ఇస్ కాల్డ్ సర్వస్య శరణాగతి. రీసెంట్ గా చూసింది కూడా చాలా సంతోషం అనిపించింది. ప్రెసిడెంట్ గారు ఎంత గొప్ప అండి! భారతదేశపు మొదటి పౌరులు చక్కగా ఇరుముడి కట్టుకొని మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని వస్తే దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్. అద్భుతం నిజంగా. మాటలు భారతదేశపు చరిత్రలో మొట్టమొదటి ప్రెసిడెంట్ దర్శనం చేసుకున్నది ఇన్ని ఏండ్లలో. గర్వకారణం. భారతదేశం ఇలా మగుటమైపోయింది ఇప్పుడు. అంటే అర్థమైందా? భారతదేశపు రాజైన, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైనట్టు ఢిల్లీకి రాజే సాక్షాత్తు మన శబరిమల నాథుని యొక్క పాదదాసురాలు. మనం ఎంత అండి మధ్యలో ఉన్నాం, ఢిల్లీ నుంచి శబరిమలకి మధ్యలో ఉన్నాం మనం. ఎంత సంతోషం అనిపించిందో. కిరీటం కదండి, మణిమకుటం కదా. ఢిల్లీ అంటే ఒక కిరీటం, ముందెప్పుడు చూడలేదు, ఎప్పుడు చరిత్ర లేదు. మేమంతా అనుక్షణం చూసాం తెలుసా, టీవీని వర్ణించాం, ఆనందపడ్డాం. దాన్ని వక్రీకరించి కూడా కొంతమంది ఏదో చిన్న కామెంట్లు పెట్టారు. అదంతా నాకు వద్దు. నాకు ఆ అమ్మ స్వామి ఎక్కడం, వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఆహా అద్భుతం. ఆవిడ ఇట్లా తలపైన పెట్టుకుని వెళ్తూ ఇరుముడి మేమే అన్న భావన కలిగింది అందరూ. ఎవరికి వాళ్ళు ప్రతిభ. ఆడవాళ్ళు అలాగే అన్నారు, మీరు కాదని చాలా మంది అన్నారు. మా స్త్రీ అక్కడ ఎక్కుతుంది, ఆవిడ ఎక్కిందంటే వీఆర్ ఆల్ ఎక్కినట్టే, ఆ భావన ఉన్నట్టే నాకు ఫీలింగ్. ఎంత ఆనందం అనిపించింది అంటే ఆ రోజు ఒక పండగ. నిజం.
భారతదేశానికి ఒక పండగ అండి అక్టోబర్ 22. సహాయం తీసుకుంటూ అలా ఎక్కారు, దర్శనం అంతసేపు నుంచున్నారు, నిల్చున్నారు, స్వామి దర్శనం చేసుకున్నారు. అవును, చాలా సంతోషం అండి. ఎంత డిసిప్లిన్ గా, మళ్ళీ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడలేదు, ఏ విధమైనటువంటి అహంకారం చూపలేదు, ఈ దేశానికి రాజు అనే ఒక ఫీలింగ్ ఇంచుకోవడం లేకుండా సామాన్య ప్రజల అటు వెళ్ళి, జనరల్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడికి రాగానే ఇటు పక్క వచ్చి కొబ్బరికాయ కొట్టడం, ఆ కొబ్బరికాయ ఆవిడ కొట్టడం అన్ని చూపించాము, అన్ని చూసాం మనం. ఇలా రావడం, ఆవిడ మెట్టు ఎక్కడం, మళ్ళీ 3-4 మెట్లు ఎక్కడం, ఆవిడకి ఆయాసం రావడం, నిలబడ్డం, మళ్ళీ 3-4 మెట్లు ఎక్కడం, ఎంత అద్భుతంగా రావడం, స్వామి దర్శనం చేసుకోవడం. ఆహా, అద్భుతం అది. అందరికీ దివ్యమైన ద్రౌపది ముర్ము గారు, శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చేసినటువంటి ఒక అద్భుతం ఈ భారతదేశానికి ఇప్పుడు తలమానికం అయిపోయింది అయ్యప్ప స్వామి. స్వామి, విదేశాల్లో అయ్యప్ప దేవాలయం లేని వాళ్ళు, మరి వారు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు కావచ్చు, హిందువులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, మేము దీక్ష తీసుకోవాలండి, మాల వేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు అవకాశం లేదు, ఏం చేయమంటారని అడుగుతున్నారు. మీ పరిధి తక్కువ. ఏ దేశంలో లేదు ఈరోజు అయ్యప్ప దేవాలయం. అవునా? ఏ దేశంలో లేదు. మా అబ్బాయి ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నటువంటి ఒక అయ్యప్ప దేవాలయంలోని సాయి తీర్థపీఠం అని చెప్పి రఘుశంకర మంచి గారు నడుపుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఉంది. ఒక్క వాషింగ్టన్ డీసీలో శబరిమల ఇలాగే శివ విష్ణు టెంపుల్ అని చెప్పేసి 18వ మడితో పాటు 48 మైళ్ళు బదులు ఒక 5-6 మైళ్ళు నడిచేటట్టుగా శబరిమల వనయాత్ర అంతా కూడా సృష్టించి పెట్టారు. ఆ సేతు హిమాచలమే కాకుండా దేశ విదేశాల్లో అవుట్ ఆఫ్ మన భారతదేశం ఒక 230 దేవాలయాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. ఒకవేళ లేని ప్రదేశమే లేదండి. అంతేనా? ఉంది, అన్ని చోట వ్యాపించేశాడు అయ్యప్ప. అరౌండ్ ఒక 50-100 మైల్స్ దూరంలో ఉన్నాయండి. సెర్చ్ చేసుకోండి, ప్రతి కంట్రీ మీరు కొట్టండి, సిడ్నీ కొట్టండి, మెల్బోర్న్ కొట్టండి, ఇంకో చోట కొట్టండి, ఆస్ట్రేలియాలో, సింగపూర్ కొట్టండి, మలేషియాలో కొట్టండి, యుఎస్ఏలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ అయ్యప్ప దేవాలయం ఉంది. కెనడాలో ఉంది, యూకేలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, పోలాండ్లో ఉంది. ఏ దేశంలో లేదు చెప్పండి. యూకేలో అయితే లండన్ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా గొప్పగా చేస్తున్నారు. ఇవన్నీ అక్కడ ఉన్నది ఏమంటే ఒకటే దేవాలయంగా ఉండదు, మల్టీ టెంపుల్స్గా ఉండి అందులో అయ్యప్ప స్వామిని కూడా పెట్టుంటారు. కాబట్టి చాలామంది ఇప్పుడు వర్జీనియా నుంచి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మాల్లో ఉన్నారు. నన్ను అడుగుతారు, దీక్షలో మాట్లాడుతుంటారు, నేను వాళ్ళతో ఒక యాత్ర కూడా వస్తుంటాను, 50-60 మంది. ఇప్పటికీ చలికాలం చన్నీటి స్నానం చేసి 40 రోజులు వ్రతం చేస్తూ ఉంటున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీరు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారు. అమ్మగారు అడిగిన ఒక ప్రశ్నకు మీకు ఒక సమాధానం ఇస్తున్నాను. మీరేం చింతించక్కర్లేదు, ఇది నియర్ బైలో జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి, అయ్యప్ప సమాజం అని చెప్పేసి మీ కంట్రీ పేరు కొట్టండి. ఏ డెస్టినీలో ఉన్నారు, ఏ యొక్క జిల్లాలో ఉన్నారో వాళ్ళు దొరుకుతారు, లేదా ఆన్లైన్లో మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే అండి, మనం ఇక్కడ సపోర్ట్ తక్కువ చేస్తామో ఏమో తెలియదు, కానీ విదేశాల్లో ఉంటే మన దేశం వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారంటే అదేదో ఒక తెలియని ఒక అనుభూతితో వాళ్ళకి కంప్లీట్ సర్వీస్ ఇచ్చేంత గొప్ప మనస్తత్వంతోనే మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. ఒక్క శబరిమలైకి మాత్రమే సుమారుగా 2-3 లక్షల మంది విదేశీయులు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. వీళ్ళని చూసి కొంత పాశ్చాత్యులు కూడా దీక్ష తీసుకొని శబరిమలకి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తారు కదా, 140 మంది రష్యన్స్ వచ్చి దర్శనం చేసుకున్నారు. శరణమయ్యప్ప. ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చక్కగా దీక్షలో ఉంటున్నారు. దీక్షలో ఉండి దీక్ష నియమాలు పాటిస్తూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటూ ఇంకా టెక్నాలజీని బాగా వాడుకున్న వాళ్ళందరూ. అవును, అలాంటి వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చాలా గొప్పగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప. ఇంకా మనం అయ్యప్ప భక్తి అనుకున్నాం, ఇస్కాన్, స్వామినారాయణ టెంపుల్స్ విపరీతమైనటువంటి భక్తులు ఉన్నారండి. మా అబ్బాయి చెప్తుంటాడు కదా, అక్కడ అర్చకుడుగా ఉంటున్నాను, చాలా గొప్పగా చేస్తారు నాన్న, అక్కడ విశేషంగా చేస్తారు. ఇంకా భక్తి సరెండర్గా అందరూ 1-to-1 కలుస్తారు, ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్తుంటాడు మా అబ్బాయి కూడా. చాలా గొప్పగా చేస్తారు అక్కడ దీక్ష. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారండి. కేరళియన్స్, మలయాళీస్ అంతా కూడా అయ్యప్ప అసోసియేషన్స్, దుబాయ్ అయ్యప్ప అసోసియేషన్, చాలా మంది ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం అరబ్ కంట్రీస్లో అంతా పూజ జరగట్లేదు, ఏం అలౌ చేయరని. చాలా గొప్పగా అక్కడ రాజులంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చి సమబంతి భోజనం కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయం, చాలా గొప్ప విషయాలు కూడా. ఇంకా విస్తరిస్తున్నందుకు సంతోషించాలి. ఎస్ కొన్ని దేవాలయాలు వాళ్ళ మతస్థులు ఇటుపక్క యుఎస్లో కానీ యూకేలో కానీ కొన్ని చర్చిలు కొన్ని డెవలప్మెంట్ లేక ఫండ్స్ లేకుండా ఉన్నాయి చూసారా, ఆ దేవాలయాలన్నీ కూడా హిందూ దేవాలయాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని హిందూ దేవాలయంగా కూడా మార్చినటువంటి కొన్ని దేవాలయాలు గూగుల్లో నేను చూసాను మొన్న. అలాగే ఇప్పుడు కేరళ శబరిమల విషయానికి వస్తే ఎలా అంటే ఎప్పుడెప్పుడు ఆలయం తెరిచి ఉంటుందండి? ఈ వివరాలు ఎలా తెలుసు? 125 రోజులు గుడి తెరిచి ఉంటుందండి, హోల్ ద ఇయర్.
హోల్ ది ఇయర్. మకర సంక్రాంతి, కార్తీక మకర సంక్రమణలో 60 రోజులు 65 రోజులు తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు విషు సందర్భంలోనూ ఉత్తరా నక్షత్రం రోజు ఒక 20 రోజులు తెరిచి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు తెరుస్తుంది. TDB ట్రువాన్కూర్ దేవస్వం బోర్డు, ఇక్కడ చూడండి, దిస్ కాల్ TDB అంటారు. తిరువాంకూర్ దేవస్వం బోర్డు సైట్లోను, వాళ్ళ ఫేస్బుక్లోను, వాళ్ళ యూట్యూబ్లోను అన్ని డేట్స్ అన్నీ కూడా చెప్తుంటారు. ప్రతి గురుస్వామికి కూడా ఏ డేట్ నాడు తెరుస్తారు, ఏ డేట్ నాడు మూస్తారు అని చెప్పి తెలిసి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు గుడి తెరిచి ఉంటుంది. శరణమయ్యప్ప. మాల వేసుకున్న వాళ్ళు కాకుండా సివిల్లో వెళ్ళేవారు ఏమైనా నియమాలు పాటించాలండి? శబరియాత్రకు వెళ్తున్నాం కదా, ఆ వెళ్ళిన సమయంలో కాస్త ఒక వారం రోజుల ముందు ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని మీరు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని ఆ దారిలో పోతూ సిగరెట్ తాగుతూ ఆల్కహాల్ తీసుకుంటూ చేయకుండా యాత్రకు వెళ్తున్నారు. యాత్రకు పోయే వాళ్ళు యాత్రగానే చూడండి, దాన్ని పవిత్ర స్థలంగా. మీరు పోయి అపవిత్రం చేయకండి, అంతే. ఇంకొక సూచన, ఎవరు అడిగిన ప్రశ్నకు నాకు కొంచెం కనెక్ట్ అయింది. చాలామంది అక్కడ వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకొని శబరిమలకి వెళ్తుంటారు. నడవడానికి షార్ట్స్ వాడండి, బనియన్లు షార్ట్స్ అంతా. స్వామిని చూడడానికి పోయినప్పుడు హైందవ సంప్రదాయంగా వెళ్ళండి. మీ ఊర్లో మీ ఆవిడతోనూ ఇంకా మీ కుటుంబంతో వెళ్ళేటప్పుడు షార్ట్స్ బనియన్తో మీరు దర్శనం చేసుకుంటారా? చేసుకోరు కదా. ఇక్కడ మాత్రం చాలా గొప్పగా ఉంటారు, అక్కడ మాత్రం అలా ఉంటారా? అంటే మేము మనయాత్ర చేసి అలాగే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళగానే ఒక లుంగి, సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా, లుంగి కట్టేసుకొని పైన అంగవస్త్రం వేసుకొని వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది ఒకటి పాటించండి. శరణమయ్యప్ప. ఇక అక్కడి విషయాలు పూర్తిగా తెలియచేయండి. యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించితే గనక ఇరుముడి కట్టుకుని బయలుదేరతారు. ఎక్కడ ఇవన్నీ చేసుకోవాలి? మాల వేసుకున్న చోటైనా ఎలా వివరించండి. అంటే మాల వేసుకున్న తర్వాత నా యొక్క ఆఖరి మజిలీ స్టార్ట్ అయిందండి. నేను శబరి యాత్రకు వెళ్ళాలి. నేను ఎక్కడ మాల వేసుకున్నానో అక్కడే ఇరుముడి కట్టుకోవాలా. నేను ఇక్కడ మాల వేసుకొని నేను వేరే ఊర్లో ఉంటాను, మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చా అంటే అది మీ యొక్క వసతి. కానీ గురువుగారిని ఎంచుకున్నప్పుడు ఆ గురువుగారి ద్వారా వెళ్తే బాగుంటుంది అనేది ఒక లెక్క. సరే, మీరు ఇరుముడి కట్టేసుకున్నారు. ఇరుముడి కట్టడానికి ముందు రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇరుముడి కట్టుకోవాలనుకుంటున్నాను, నా యాత్ర ఇది, నా టికెట్స్ ఇలా అయింది, నేను వెళ్తాను. ఆ గురువుగారు వీలుంటే వస్తారు, లేకపోతే ఎవరైనా సీనియర్ స్వామి పంపిస్తారు. మీకే అనుభవం ఉండిందంటే ఈరోజు ChatGPT, గూగుల్ అన్నీ ఉన్నాయి కదా, వరుసగా వెళ్ళండి, చక్కగా అన్నీ చూసుకోవచ్చు. రిచువల్ దర్శనం అక్కడ ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని బుక్ చేసేసుకోవడం ఇదొకటి. ఫస్ట్ గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్తే వారు పూజ సామాగ్రిలని ఇవన్నీ తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడంతా గ్రైండింగ్ మిషన్ వేసి కొబ్బరికాయలు రుబ్బేస్తున్నారు. అప్పుడంతా కాదు. కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం చెప్పి ఆ కొబ్బరికాయలంతా నూరాలి. ముందు రోజు రాత్రి నూరి 6 కొబ్బరికాయలు నూరి గురుగారికి ఇవ్వాలి. గురుగారు ఒక పెద్ద కొబ్బరికాయని ఎలా దాంట్లో ఉన్న హోల్ తీసి వాటర్ అంతా తీసేసి బోల్చి పెడతారు కింద. మీరు మరుసటి రోజు ఆ నెయ్యి నింపేటప్పుడు ఆ నెయ్యి ఫంగల్ రాకుండా, తడి ఉంటే ఫంగల్ వస్తుంది, దాన్ని తీసేసి మరుసటి రోజు గురుగారు దానికి ధూప పొగ వేసి మీకు నెయ్యి ఇస్తారు. ఇరుముడి, ఈ ఇరుముడి అనేటప్పటికీ అందులో 6 కొబ్బరికాయలు, ఒక 2 బ్లౌజ్ పెట్టి పూజ సామాగ్రిలు అన్నీ ఉంటుంది. ఏదో గురుగారికి చెప్పండి, గురుగారు చేసుకుంటారు. ఒక భాగంలో ఇరుముడి అంటే 2 ముడులు, ఒక దాంట్లో స్వామివారి అభిషేక వస్తువులు, ఒక దాంట్లో అమ్మవారి వస్తువులు, బియ్యం. ఈ భక్తులందరూ కానుకలు వేస్తారు చూస్తారా, ఆ కానుకలంతా మేము ఏం చేయాలి గురుగారు, మీరు దారి ఖర్చుకు పెట్టుకోవచ్చా, లేదా మేమన్నా మా గుడికి దక్షిణ కింద ఇవ్వచ్చా అంటే అది ఎవరి సొమ్ము? అది ఇరుముడిలు వేసేస్తే అది దేవుడి సొమ్ము. శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. నాకు పెళ్లి కావాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఆరోగ్యం బాగుండాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఉద్యోగం రావాలి, ఇవన్నీ మొక్కులు కదా, భక్తులు వేసిన మొక్కులు కదా. ఈ మొక్కులకి మీకేం అధికారం ఉంది? ఆ మొక్కుని ఇరుముడిగా తీసుకుపోయి ఈ మెట్లకి, ఈ గర్భాలయానికిను ఈ ముఖమండపానికి మధ్యలో ఒక హుండీ ఉంటుంది, అందులో వేసేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. అందులో పోయి మొక్కులు తీర్చేసేయాలి. మీరు వచ్చేలోపు వాళ్ళకి అనుగ్రహం అంతా వచ్చేస్తుంది. మొక్కు వేస్తేనే అనుగ్రహం ఇస్తారంటే కదా, ఆయన అందరికీ అనుగ్రహం ఇస్తూ ఉంటాడు, కాస్త ఎక్కువ వస్తుంది అంతే. ఆ ఇరుముడిలో అక్కడ తీసుకున్న నెయ్యి నింపిన తర్వాత 5 కొబ్బరికాయలు మీ దగ్గర ఉంటుంది. 6 కొబ్బరికాయ మీ ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టేసి, హే వనరక్షక దేవత, నేను ఇరుముడి కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని రక్షించండి అని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరాలి. ఈ వనరక్షకుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అక్కడ అయిన తర్వాత వనయాత్రకు వెళ్తాం, శబరిమలకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎరిమేలి పెట్టేంత తులిన తర్వాత మొదటి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ మజిలీ వనంలో మొదటి యాత్ర ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి ఒక స్థలానికి పేరు ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటారు. అక్కడి నుంచి పేరూరు తోడు, కాళికట్టి ఆశ్రమం, అழுదా నది, అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసుకొని కల్ ఇడుం కుండ్రు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినప్పుడు స్వామివారు చెప్పినటువంటి రాయి వేయండ్రా అని చెప్పి ఆ 2 రాళ్ళు వేయడం, కల్ ఇడుం కుండ్రు. ఇంజిప్పార కోట, అక్కడి నుంచి కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబా నది, పంబా స్నానం, పంబా సద్ది,
అక్కడ ఇరుముడి ఇప్పుతారు. అందులో నుంచి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఒక్క కొబ్బరికాయ అక్కడ కొట్టేసాం, ఇంకా 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అందులో నుంచి గురువుగారు 3 కొబ్బరికాయలు ఇప్పిస్తారు. ఒక నెయ్యి కొబ్బరికాయ, ఇంకో కొబ్బరికాయ అందులోనే ఉంటుంది. మళ్ళీ ఇరుముడి కట్టేసి సైడ్ బ్యాగ్లో పెట్టుకుంటారు నాన్న అని చెప్పి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి కన్నిమూల గణపతి, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టాలి. శ్రీరామపాదం అయిన తర్వాత పందల రాజా, అప్పాచి మేడు, ఒక ఉండలు బియ్యపు ఉండలన్నీ అక్కడ వేస్తారనమాట. ఈ దీక్షలో పరోపకారార్థం పశుపక్షాదులకి ఆహారం ఇచ్చేది అప్పాచి మేడు అంటారు. అక్కడ నుంచి శబరిపీఠం, శబరిమాత జపం చేసినటువంటి ఒక పూజ. శరణ్ కుత్తి, ఆ యొక్క కన్యస్వాములందరూ శరణాలన్నీ గుచ్చే ఒక ప్లేస్. అక్కడి నుంచి దివ్య సన్నిధానం. ఇలా ఇక్కడ ఇదే అనుకోండి, ఇది పంబ, శబరిపీఠం, శరంగుత్తి, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేగానే ఆ స్వామివారి యొక్క షెడ్ కనబడుతుంది, పెద్ద షెడ్ కనబడుతుంది, లక్షల మంది వెళ్తున్నటువంటిది. ఇక్కడికి వచ్చి ఆ షెడ్ ఇక్కడ డైవర్ట్ అవుతుంది. దీని కింద ఒక మెట్లు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక 20 మెట్లు ఉంటుంది. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చేస్తాం. ఈ ప్లేస్ అనేది ఇక్కడ వచ్చేసి స్వామివారి స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ మొదటి కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ స్థల వృక్షానికి ఇటుపక్క అటుపక్క దారి ఉంటుంది. బార్కెడ్ వేసి ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, 2వ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. శబరిపీఠం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి, 3వ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. 3 కొబ్బరికాయలు అయిపోయింది. అయిన తర్వాత ఒక్కొక్క మెట్టు, కరుపస్వామి, కడత స్వామి, కొచ్చు కడత స్వామి అంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి దర్శనం చేసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మొదటిగా ఇలా వచ్చి ఈ ముఖ మండపానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా దిగుతారు. దిగిన తర్వాత ఈ మధ్యలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క 40 రోజులు చేసిన పూర్ణాహుతి. స్వామి వచ్చేసానయ్యా, నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి వచ్చేసానని వాడు ఇలా చూస్తూ ఉండేలోపు పోలీస్ అయిపోయిన లాగే అవతల పడేస్తాడు. అయ్యా బాబు, మా ఆవిడ ఎన్నో కోరికలు చెప్పింది, మా తండ్రి గారి కోరికలు చెప్పారు, మా అమ్మగారు చేరిపో, ఒక్కటి కూడా నేను అడగలేదే. మళ్ళీ వీడు పరిగెత్తుకుని దూరి మళ్ళీ ఇంకో దర్శనానికి వస్తాడు. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ అడగలేడు. మళ్ళీ చూడాలనుకుంటాడు, మళ్ళీ అడగడు. ఇది ఏంటి, ఇది నా పరిస్థితి అంటే అక్కడ ఉన్న గొప్ప సత్యం ఏమంటే, ఆ ఇరుముడి తీసుకొని పావనమైనటువంటి మొదటి మెట్టు మీద అడుగు పెట్టగానే మన కోరికలన్నింటినీ తీర్చి ఇంటికి పంపించేసి ఒక్కొక్క మెట్టు చెప్తూ ఉండగానే ఆయనలో మన నోటిలో ఎంగిలి కారేది కూడా తెలియకుండా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. చిన్న బుజ్జోడు అంతే, జస్ట్ ఒక ఫీట్ బాగుంటాడేమో అంతే. ఆ స్వామి ఆ బుగ్గలన్నీ అందుకొని ఎలా చూసుకొని ఆ దివ్యమంగళ రూపం ఉంటుంది చూసారా, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలా చూస్తూ ఉంటే ఒకసారి నెయ్యి అభిషేకం అవుతుంది, ఒకసారి పుష్పాభిషేకం అవుతుంది, ఒకసారి పాలాభిషేకం అవుతుంది. మనం ఏ అభిషేకం చూస్తున్నాం అది లేదు. ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఎలా వచ్చేస్తే చాలు, మనం పడ్డ కష్టాలన్నిటికీ నాకు విముక్తి. అంత అద్భుతమైనటువంటి దర్శనం. భూలోక స్వర్గం అండి యొక్క దేవాలయం. అది పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అది వెళ్తేనే తెలుస్తుంది అనుభూతి. ఆ దివ్యమంగళ రూపంలో చూస్తే అది వచ్చి మ్యాగ్నెట్, మనమంతా ఇనుము. అలా చుట్టగానే చపక్కన లాగేసుకుంటాడు. ఆ పవర్లో కనెక్ట్ అవ్వాలి. 1 to 1 అంటారు చూసారు, ఆ 1 to 1 కనెక్టింగ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇక్కడ కన్నిమూలగా ఇక్కడ గణపతి ఉంటారు, ఇక్కడ నాగరాజు ఉంటారు. అలా వెళితే ఇక్కడ అమ్మవారు మాలిగేపురత్తమ్మ అమ్మవారు ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఆ ఇరుముడి ఉంటుంటిదంతా కూడాను కొబ్బరికాయ ఒకటి ఉంటుంది, అలా దొల్లించడం అమ్మవారికి ఇదంతా. ఇప్పుడు ఇంకొక నెయ్యి ఉంది కదా, ఆ దొల్లించడానికంటే ముందు ఒక నెయ్యి టెంకాయ ఉంది కదా. ఈ నెయ్యి ఏంటి, కొబ్బరికాయ ఏంటి? కొబ్బరికాయ అంటే దేహం. ఈ దేహంలో ఆత్మ అనే నెయ్యిని పోస్తున్నాం, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేహం, ఆత్మ, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. నెయ్యి పోసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాం. మోసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాం. ఆ నెయ్యి అలా పలగొట్టి స్వామికి అభిషేకం చేస్తున్నాం, పరమాత్మకు అంకితం ఇస్తున్నాం. దేహం, ఆత్మ, పరమాత్మకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టేతారు కదా, అప్పుడు అది కాష్టమీలోకి వెళ్ళాలి. శరీరం కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ 18 ఎదురుగుండా ప్యారలల్గా ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ అగ్నిగుండంలో తీసుకొచ్చి అది వేసేసేయాలి ఆ కొబ్బరి చిప్పల్ని. దాని తర్వాత మన చేతిలో ఇంకొక కొబ్బరికాయ ఉంది, బ్లౌజ్ బిట్ ఉంది, అమ్మవారు వస్తుంది. అవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి అమ్మవారి దగ్గర దొల్లించి కొబ్బరికాయ అక్కడ వదిలేసి. ఎందుకు దొల్లించాలి? అమ్మవారు ఈ ముక్కంటి వాడు 3 కొబ్బరికాయలు దానికి జుట్టు ఉండదు కదా, శివుని ముందర అమ్మవారి ముందర శివుని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి వదిలేయాలి. అది కూడా ఎలా ఉంటుందంటే యూ షేప్ బెండ్, ఇలా అవుతుంది బెండ్. ఇలా పెట్టుకొని దొల్లించుకుంటూ ఈశాన్యంలో వదలాలి. ఎప్పుడైతే బెండ్ అవుతామో నా అహమంతా వదిలేశాను అని చెప్పి ఇక్కడ బెండ్ అవ్వడం, ఇక్కడ దొల్లించి వచ్చేసేయడం. ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది. 18వ పడి ఇవ్వగానే ఈ ముఖ మండపం దగ్గర తత్వమసి అని ఒకటి రాసి ఉంటుంది. తత్వమసి, నువ్వు దేన్నైతే చూడాలనుకొని వచ్చావో
దేన్నైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. తత్ త్వం అసి, నేనే నువ్వు, నువ్వే నేను అని చెప్పి ఆ పరమాత్మలో ఆ నెయ్యి ఆత్మ పరమాత్మలో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆ పూర్ణాహుతియే తత్వమసి. ఆ తత్వమసిని ఇక్కడ రాసి ఉంటుంది, దాన్ని చూసుకుంటారు. చక్కగా వెళ్ళి అవి తీసుకున్న తర్వాత ఆ బియ్యం అంతా కూడా అన్నదానం ఆఫరింగ్ వేసేసి అక్కడ మనం భిక్ష చేసి కొంత బియ్యం ఒక పిడికడ ఉంటుంది, ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి, స్వామి నేను పంబలో మాలెప్పేస్తాను, నేను తిరుపతిలో మాలెప్పేస్తాను, పళనిలో మాలెప్పేస్తాను, అక్కడ వనరక్షక దేవత అక్కడ వెయిట్ చేస్తుంది, నువ్వు ఎలా వెళ్ళావో అలా తిరిగి వస్తావని. నువ్వు ఎప్పగా పోయి బోడిగుండుతో వస్తే ఎలా ఒప్పుకుంటారు? ఆ ఇంటికి ఆ బియ్యాన్ని తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో కాస్త కలిపేయాలి, ఇంకా కొంచెం బియ్యం యాడ్ చేసుకొని ఇది పొంగల్లాగా వండి, చక్కెర పొంగలో లేకపోతే తీపి ప్రసాదం పరమాన్నం పిలిచి 10 మందిని పిలిచి భోజనం పెట్టడము, ప్రసాదం పెట్టడం అంత అయిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక తీర్థాటనకు వెళ్ళి దర్శనం చేసుకొని అవకాశం ఉంటే గుండు కొట్టుకోవడం, లేకపోతే రెగ్యులర్గా ఉండి మీకు చురకాలంతా కూడా రెడీగా చేసుకొని నిత్య జీవితంలోకి రావాలి. భగవంతుడా నన్ను క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తీసుకొచ్చిన మీకు నేను కృతజ్ఞతగా ఉన్నాను. మాల ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే తీయాలి, మళ్ళీ వచ్చి ఎవరి దగ్గర వేసుకున్నామో వాళ్ళ దగ్గరే తీయాలి. నేను మాల వేసుకున్నానండి, మా అమ్మగారి దగ్గర ఇరుముడి తీసుకుంటానండి, మాల ఇస్తానండి అంటే అమ్మను గురువుగా దింపుతారా? మాతా పితా గురు అన్నారు. మాత మొదటిది, ఆ ఫస్ట్ దైవం. ఆ దైవంగా ఉన్నటువంటి అమ్మను తీసుకొచ్చి గురుస్థానానికి దింపొచ్చు, 3వ స్థానానికి. కాబట్టి ఎవరి దగ్గర మాల వేసుకున్నామో వాళ్ళ దగ్గర మాల విసర్జన మంత్రం చెప్పి, మాల వేసుకునే మంత్రం చెప్పి వేసుకున్న తర్వాతనే మాల వేసుకోవాలి, ఇప్పాలి. అదే ఒక పద్ధతి. అప్పుడే సంపూర్ణ పూర్ణాతి ఉంటుంది. తప్పు చేయకండి. మిడిమిడి జ్ఞానంతో నేను మా అమ్మతో తీసుకోవాలి. అమ్మ దైవం అండి, అమ్మను గురుస్థానానికి దింపకండి. ఆ యొక్క మీ మిడి జ్ఞానంతో ఇతరుని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. శరణమయ్యప్ప. వస్త్రాలు ఐరన్ చేయొచ్చా? ఐరన్ చేసిన వస్త్రాలు మనం పెళ్లి కొడుకులమా అండి? మనం దీక్ష తీసుకుంటున్నామండి, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటాను. నేను ఐరన్ చేసుకుంటాను, నేను పెర్ఫ్యూమ్ పెట్టుకుంటాను, షాంపూ పెట్టుకుంటాను, ఇంకొకటి పెట్టుకుంటాను, నేను చక్కగా ఆయిల్ పెట్టుకుంటాను, ఇంకొకటి పెట్టుకుంటాను, నేను ఇంకా మీసాలకి రంగులు వేసుకోవచ్చా? వాట్ ఈస్ దిస్? అడగండి. గుండె మీద ఇలా చేసుకొని నేను దీక్ష తీసుకుంటున్నాను, నన్ను నేను మార్చుకోవడానిక, నన్ను నేను అందంగా చూపించుకోవడానిక? పూజనీయంగా కనబడాలి కానీ సోకులు రాయిడ్లా కనబడకూడదు. శరణమయ్యప్ప. ఇంట్లో మా అబ్బాయి మాల వేసుకుంటున్నారండి, మహిళగా నేను ఎలాంటి నియమాలు పాటించాలి? మా భర్త వేసుకుంటున్నారు మాల, అప్పుడు నేను ఎలాంటి నియమాలు పాటించాలి? మహిళలు అసలు మీరే బాగుంటారు. మీ అబ్బాయి అయినా మీ ఆరైనా కొంచెం అప్పుడప్పుడు డివైడ్ చేస్తారేమో కానీ మీ ఆడవాళ్ళే చాలా చక్కగా దీక్ష తీసుకుంటారు. ఎందుకంటే దీంట్లో దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ వేసుకుంటే ఆ స్త్రీలు వాళ్ళకంటే ముందు నిద్రలేస్తారు, ఇల్లంతా కడుగుతారు, తుడుస్తారు, అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు, మామిడాకులు పెడతారు, వాళ్ళకి వంట చేస్తారు, ఆ దేవుడి గదంతా క్లీన్ చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఋతుచక్రని తీరని ఆడవాళ్ళు కూడా అదే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అయ్యప్ప. ఎందుకంటే ఈ అయ్యప్పల కోసమే కాదు, మీరు ఋతుచక్రంలో ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంటి దేవుడి ఇంట్లోకి పోరు కాబట్టి మీకు ఆ బాధ్యతలు అన్నీ తెలుసు. అతి అద్భుతంగా దీక్ష తీసుకున్నటువంటి వారు భర్త ఎలా దీక్ష తీసుకున్నారు, భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే. పిల్లలు ఎలా దీక్ష తీసుకుంటే ఆ పిల్లలు కూడా అలా దీక్ష తీసుకున్నట్టే. వాళ్ళే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ఎవరైనా కూడా మీ ఇంట్లో ఒక అయ్యప్ప ఉన్నాడు కాబట్టి మధుమాంసాలకు దూరంగా ఉండండి. ఈ 48 రోజులు మీరు అయ్యప్పకు డైరెక్ట్గా పూజలు చేయలేరు. మీ ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవ చేసుకుంటేనే అయ్యప్ప చేసినంత భాగ్యం మీకు. కాబట్టి ప్రతి క్షణం ఆయన నామస్మరణ చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు కూడా మీరు అందరూ కూర్చోండి, బయట కూర్చొని ఆయన స్వామి అంటే శరణమయ్యప్ప, ఓ మణికంఠాను చెప్పండి, తప్పట్లు తట్టండి. చూడండి, తెలియకుండానే మీ ఇంట్లో ఒక డిసిప్లిన్ అనేది, ఒక దేవాలయం, మీ ఇల్లు బికేమ్ ఎ దేవాలయం. శరణమయ్యప్ప. అలవాటు అయిపోతుంది అలా. 5 రోజుల వరకు అసలు ఎలాంటి 4 రోజులు 5వ రోజు మళ్ళీ రొటీన్ వారే వండి పెట్టచ్చు అన్ని చక్కగా చాలా అద్భుతంగా వారే వండి పెట్టాలి. మీరు అయ్యప్పకు ఆవిడ ఇంకొకటి ఏమో తెలుసా, రుచి కూడా చూడదు, చక్కగా చేసి పెడుతుంది. మీరు చూడండి, రెగ్యులర్ భోజనం కంటే కూడా ఈ అయ్యప్ప భోజనం చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. ఏ భార్యకైనా తన భర్తకు వడ్డించి ఆయన చక్కగా తింటే చాలా ఆనందపడుతుంది. సివిల్ డేస్లో కనీసం ఎంత తిన్నా వాళ్ళు ఫోన్ నోడుకుంటూ ఇది చేసుకుంటూ అక్కడ తింటూ ఇక్కడ తింటూ వాగుతూ, ఇంకా వాడికి ఎక్కడెక్కడ లేని ఫ్రస్ట్రేషన్ ఏంటే పప్పులో ఉప్పు చేసి చంపావు, అది చేసావని బూతులు తిట్టి నానా తిట్టి ఈరోజు స్వామి శరణం అయిపో తృప్తిగా, స్వామి మీకు ఇంకేమన్నా చాలు మాత ఆ మర్యాదకే
ఆ అమ్మ స్వామికి చాలా ఆనందం అయిపోయి నేను మళ్ళీ మా స్వామికి ఇంకేమైనా కొత్తగా చేసి పెట్టి భక్తికి ఇంకా నేను పూజ చేసుకొని సపోర్ట్ చేయాలని ఆ భావన అనేది, ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి, ఆప్యాయత పెరుగుతుంది. ఈ ఆప్యాయత 365లో 324 రోజులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దట్ ఈస్ కాల్ అయ్యప్ప దీక్ష, శరణమయ్యప్ప. స్వామి అవన్నీ నేర్పిస్తారు ఇక ఒక అంతే రకంగా అంతే చెప్పాలంటే. అంతే. అలాగే ఆహారం విషయంలో ఇందాక మీరు అన్నట్టుగా ఏవేవో ఈ మధ్య కాలంలో వండేస్తున్నారు, రకరకాలుగా అన్ని రుచులు అందించాలి, స్వయంగా స్వామికే పెట్టాలన్న ఆతృతతోటి ఇంట్లో మహిళలు కూడా రకరకాలుగా వండి పెట్టేస్తూ ఉన్నారు. అసలు స్వామికి ఎలాంటి భోజనం పెట్టాలి? సాత్వికమైనటువంటి ఆహారం అండి. నో స్పైసీ, నో గార్లిక్, నో ఆనియన్, నో ఆయిల్ ఫుడ్. స్వామి కొంచెం ఒక పాపడే పెట్టారండి, అయ్యప్ప ఒక పాపడు. ఏం పాపడ పెడతారండి? ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అంతా పెట్టి పాపడ పెట్టి పాపం తెచ్చుకోకండి. మీరేమో తృప్తికి పెట్టేస్తారు. వాళ్ళు ఆ తిన్న తర్వాత అరగక పడుకొని లేదా రాత్రి పుట్టనో స్నానంలోనో పడకలోనో వీర్యస్ఖలితమైపోయి బ్రహ్మచర్యం పోతుంది కదండి ఆహారం వల్ల. అందుకే కదండి ఋషి ప్రోక్తంతు పూర్వాన అప్పుడంతా ఋషులంతా ఎలా ఆహారం నియంత్రించుకొని రోజుల తరపుడి ఎలా సాధన చేస్తున్నారు. మనం కనీసం 48 రోజులు సాధన చేయలేమా? కాబట్టి ఆహారం, నేను ఇంతకుముందే చెప్పాను ప్రశ్నలో, ఒకటే శత్రువు 2 రకాలైనటువంటి ఇబ్బందులు పెడతారు. మీ నోరు అదుపులో ఉంటే సమాజం బాగుంటుంది, మీ నోరు అదుపులో ఉంటే మీ శరీరం బాగుంటుంది. కాబట్టి ఆహారం 48 రోజులు ఒక ఓత్ తీసుకోండి. నేను మాల తీసుకున్నాను, ఈ 48 రోజులు ఆయిల్ ఫుడ్ తినను, మసాలా ఐటమ్స్ తినను. చూడండి ఒకసారి, మీ శరీరంలో తెలియకుండానే మీ ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుంది. శరణమయ్యప్ప. అంటే ఆహారంలో కొంత ఇవి చెప్పండి. పప్పన్నం, అదే పప్పు, కూరగాయల అన్ని రకాల కూరగాయలు వాడండి. ఏమంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్లకు వెళ్తామండి, ఫస్ట్ ఆడ ప్లేట్ తీసుకునేటప్పుడు ఏముంటుంది? స్ప్రౌట్స్ అండ్ సలాడ్స్ ఇవే ఉంటుంది కదా. ఎందుకు మనం దాన్ని ఇవ్వట్లేదు ఈ అయ్యప్పలో? ఎంతగానో మిర్చి బజ్జీ, వడ, ఆ దేవుతే ఆ నూనెలో అలా దేవాలి. అలా తింటే కానీ తిండి అరగదు, అలా పెడితే కానీ మాత్రం తృప్తి ఉండదు. అంటే ఎక్కడి నుంచి పోవాలి మేము? స్వాములు, అమ్మ స్వాములు కొంచెం దయచేసి మా పైన కనుకరించండి. 48 రోజులు ఆయిల్ ఫుడ్ పెట్టం మా స్వాములకని మీరు ఒట్టు తీసుకోండి. దానివల్ల అయ్యప్ప ఏం బాధపడడు, ఇంకా ఆనందపడతాడు, మీకు ఇంకా అనుగ్రహం ఎక్కువ ఇస్తాడు. శరణమయ్యప్ప. కూరగాయలు మామూలుగా కూరలు అన్ని రకాల కూరగాయలు వాడుకోండి, తప్పే లేదు. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు. గార్లిక్ ఆనియన్ ఎందుకు వేసుకోకూడదు అంటే దాని రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మచర్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మసాలా, స్పైసీ, గార్లిక్, ఆనియన్ ఈ 4 కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది మంచిది. జ్యూస్ రూపంలో తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్ లాగా. చక్కగా కొంచెం ఆకలి అయింది, మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి కదండి ఆరోగ్యపరంగా ఉండడానికి. చూడండి, మాల వేసుకున్న వాళ్ళు నేను 20 కిలోలు పెరిగానండి గొప్పలు చెప్పుకుంటాడు అడ్డమైన తిండి తిని. నేను ఈ దీక్ష తీసుకోవడానికి ఒక 10-12 కిలోలు తగ్గానండి, నా శరీరం బాగుందని గర్వంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. గొప్పగా చెప్పడం వేరు, గర్వంగా చెప్పడం వేరు. ఏది కావాలో చూసుకోండి. శరణమయ్యప్ప. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు టాబ్లెట్స్ కొంతమంది వాడాల్సి ఉంటుందండి, బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్. నేను 100% షుగర్ పేషెంట్, అన్ని ఆయుర్వేదిక్ పాటలు వాడి తీరుతాను. నేను ఒకవేళ మాత్రలు వేసుకోకపోతే మీ టీవీ ముందర కూడా కూర్చొని నేను నిలబడి చెప్పలేను. వేసుకోవాలి. మా డాక్టర్ చెప్పారు, నువ్వు ఇంకా 100 ఏళ్ళు బతకాలి, 20 ఏళ్ళు బతకాలంటే నువ్వు ఇవన్నీ వాడాలరా బాబు అని చెప్పారు. ఆయన ఏం చెప్పారు? వైద్యో నారాయణో హరి అన్నారు. డైరెక్ట్గా చెప్పకుండా వైద్యుడి రూపంలో నాకు నారాయణుడు వచ్చి చెప్పినట్టే, నేను వేసుకోక తప్పదు, నేను వేసుకుంటాను. మీరు వేసుకోవాలా లేదని మిమ్మల్ని గుర్తించి అనుకోండి. ఒకరోజు వేసుకోకుండా చూడండి, మీ శరీరంలో వచ్చే మార్పులు మీరే చూడండి. నేను అందుకే నన్ను నలుగురి దగ్గర పర్మిషన్ అడగాలని, మీ డాక్టర్ దగ్గర పర్మిషన్ అడగాలి. మాత్రలు వేసుకో, అయ్యప్ప చూసుకుంటా. ఏంది అయ్యప్ప చూసుకోండి? గాల్లో దీపం పెడితే అయ్యప్ప చూసుకుంటాడా? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ఈ మందు క్వాంటిటీ తగ్గేటట్టుగా నీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తాను అంటాడు అయ్యప్ప. అంటే కొన్ని మందుల్లో నాన్ వెజ్ కలిసినట్టుగా. అందుకే ఆయుర్వేదిక్ అన్నాడు. మీరు వినలేదు మొదటి నుంచే ఆయుర్వేదిక్ అంటున్నాను నేను. వరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన వాళ్ళు ఆయుర్వేదిక్. ఇప్పుడు కొంతమంది మీరు అడిగింది కరెక్టే, కొన్ని టాబ్లెట్లో ఫిష్ ఆయిల్ కలుస్తూ ఉంటుంది. అవన్నీ చూసుకోండి. నాన్ ఆల్కహాలిక్, వెజ్ అని కొన్ని ఉంటాయి. ఏం గుర్తిస్తాం? కాబట్టి కెమికలేగా, అది ఆయుర్వేదిక్లో కెమికల్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇవన్నిటికంటే ఎందుకులే చెప్పాం, పొద్దున్న లేస్తారు కదా, సూర్య నమస్కారం చేయండి చాలు. ఆ 12 నమస్కారాలు 16 సార్లు చేయండి. సూర్యుని ఆనందపడతారు, ఆరోగ్యం బాగుంటుంది, లిమిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ టాబ్లెట్స్ కూడా తగ్గిపోతుంది. శరణమయ్యప్ప. కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకోవటం మాకు కుదరలేదండి, దేవాలయంలో మేము అలా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మీరు మీ అబ్బాయి మాలేసుకుంటున్నారు, ఆయన మీకోసం, మీ అత్తగారు మామగారు, మీ తల్లిదండ్రుల కోసం వేసుకుంటున్నారా లేదా గ్రూప్ కోసం వేసుకుంటున్నారా? మన
కోసమే. మరి ఆయనపై అక్కడ పూజ చేస్తే మీరు ఏమైనా చేయగలరా ఆయనకి? యు ఆర్ టేకెన్ దీక్ష ఫర్ యూ కాబట్టి మీరు మీ ఇంట్లోనే పెట్టి తీరాలి. నేను గ్రూప్లో ఉంటామంటే ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్గా ఉన్న చరిత్ర లేదు. గ్రూప్లో వాడు ఫోన్ పెట్టుకుంటాడు, వాళ్ళ వ్యాపారం ఏంటి, వీడి ఉద్యోగం ఏంటి, వాడేంటి, ఇదేంటి మాట్లాడుకుని తన వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అక్కడ ఇంటితో అనుబంధం దూరం అయిపోతుంది. ఎలాగూ 365లో 324 దూరంగానే మ్యాక్సిమం ఉంటున్నాం. ఈ 48 రోజులు కూడా అయ్యప్పగా కూడా దూరం అయిపోతే మీరు ఇంకా మీ ఇంటికి ఏం న్యాయం చేశారు? అయ్యప్ప దగ్గర పోయి అడుగుతారు, ఏనా నాన్న నువ్వు ఎవరికి వస్తుంది, నా భార్య పిల్లలు బాగుండాలి స్వామి. మరి ఒకరోజు కూడా వాళ్ళకి సేవ చేయడానికి అధికారం ఉండేది కదా. నువ్వు ఎక్కడ పోయి మండపంలో ఉంటాను అంటున్నావు కదా, అక్కడ పోయి ఏంట స్వామి నాట్ టవల్, నా షర్ట్, నాట్ డ్రాయర్, ఈ లొల్లే ఉంటుంది. అది మీ ఇంట్లో మీదే కదా, మీరే చేసుకుంటారు. దాన్ని ఎవరు ముట్టరు కూడా ముట్టరు. పడమ్మాయి దగ్గర కూడా ముట్టలేరు. ఏ స్వామి అక్కడ దేవుని బట్టలు ఉన్నాయట వెళ్ళకంటారు. అవునా? అక్కడే ఇది కామన్. టవల్స్ అన్ని సేమ్ ఉంటుంది, షర్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఎవరు వేసుకుంటున్నారో తెలీదు. గొడవలు, మాటలు, నువ్వెంత నేనెంత, మళ్ళీ వీడి వ్యాపారం వాడు వింటాడు, వాడు వ్యాపారం వీడు వింటాడు, వీడి సీక్రెట్ వాడు సీక్రెట్, ఎన్ని ఉన్నాయి. మీ యొక్క పర్సనల్ కూడా పోతుంది. జాగ్రత్త. శరణమయ్యప్ప. ఇంటి దగ్గరే పెట్టాలి. మీకోసం దీక్ష తీసుకుంటే మీ ఇంటి దగ్గర పెట్టండి. నేను మా సమాజం కోసం తీసుకుంటాను, నా ఇంటికి సంబంధమే లేదనుకుంటే ఎక్కడైనా ఉండండి. కొంతమంది ఉదయం చక్కగా పూజ చేసుకుంటారు, మీరు చెప్పిన విధానంలో అంతా పూజ చేస్తారు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి రాత్రి 8-9 అయిపోతుంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీపం పెట్టాలా? ఖచ్చితంగా వచ్చిన తర్వాత స్నానం చేయాలి కదా. స్నానం చేసి బట్టలు వేసుకొని దీపం పెట్టి పూజ చేయాల్సిందే 100%. మరి ఆ గుండెని ఇచ్చాడండి దేవుడు. నాన్న కొంచెం నేను అలసిపోయాను, ఒక 2 నిమిషాలు పడుకుంటాను వేరే ఇంటికి పోయి అని గుండె చెప్తే మీరు ఒప్పుకుంటారా? మీరు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు అది ల్యాప్టాప్ కొట్టుకుంటుంది. ఉదయం పెట్టాను, సాయంత్రం పెట్టాను. ఇవన్నీ చేయకపోతే దేవుడు కొడతాడంటే కూడా కొట్టాడు. నువ్వు తీసుకున్నావు కాబట్టి చెయ్యి. దీక్ష నువ్వు తీసుకున్నావు. ఉదయ సంధిలా స్నానం చేసి పూజ చేస్తాను ప్రమాణం చేసి ఆ నమస్కార శ్లోకంలో నువ్వు ఒప్పి చేసుకున్నావు కాబట్టి అలా చేయడానికి సిద్ధం ఉంటేనే కదా తీసుకున్నావు. మరి చెయ్యాలా చేయకూడదు అనుకుంటే దీక్ష తీసుకోవడం వేస్ట్ కదా. నువ్వు రొటీన్గానే ఉండు కదా. దేవుడేం కొట్టలేదు కదా. నువ్వు వచ్చి మాల వేసుకోకపోతే నాకు భక్తులే లేరు అని చెప్పి అయ్యప్ప ఏం అడుకోవట్లేదు కదా. ఎంత రాత్రి అయినా స్నానం చేసి దీపం పెట్టాల్సిందే. దీపం పెట్టడం కదా, పూజ చేయాల్సిందే. ఇట్ ఇస్ హాఫ్ అన్ అవర్, అరగంట సేపు కూడా. 24 గంటల సేపులో ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కూడా కేటాయించకపోతే ఇంకేం నువ్వు వృత్తి చేస్తావు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా బిజీగా ఉన్నా కూడా అపజప మంత్రం చేస్తున్నాడు. స్వామి 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 లోపల ఆ నామం వెళ్తూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ సంబడి, ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ క్లయింట్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ కస్టమర్. నాకు మీతో షూటింగ్ అవుతుండగా నేను ఏం చేస్తాను, పరిగెత్తాను. నాకు జీవనం పెట్టేది అది. ఆ యొక్క లోపల ఉండాలి. ఆ లోపల అందుకే కలవు నామస్మరణాత్ అన్నారు. నామస్మరణ చేస్తే ఎన్ని అపరాధాలని అన్నింటి కూడా పనిష్మెంట్ తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు. అందుకని నామస్మరణ చేస్తూనండి. సాయంత్రం ఎక్కువసేపు చేయలేకపోయినా ఈ నామస్మరణ ఉదయం నుంచి సాయంత్రం చేస్తుంది. ఇట్స్ గివ్ ఆక్సిజన్ టు యూ. చల్లమయ్యప్ప. వృత్తిపరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వస్త్రాలు వేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమంది పోలీసులు కావచ్చు, డాక్టర్స్ కానీ, వారు చెప్పులు ధరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉట్టి కండవా మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది యూనిఫామ్తో పాటుగా. అలా ఉట్టి కండవా కూడా వేసుకోలేని వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నాకు పక్కన ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉందండి. ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఒక 20 మంది అందులో మాల వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్ అక్కడ లోపలికి పోతే జాకెట్తోనే వేయాలి. -4-6 డిగ్రీ లోపలికి వెళ్తారు వాళ్ళు. 8 అవర్స్ 9 అవర్స్ దాంట్లో ఉంటారు. అరగంట గంటకు ఒకసారి బయటికి వస్తారు. వాళ్ళకి హ్యూమిడిటీకి కొంచెం బయట ఉంటే బాగుంటుంది. హై కూల్డ్కి ఉన్నటువంటి వాళ్ళు షూవే వేసుకోవాలి. అది షూ కాదు, టోటల్ ప్యాక్, ముఖం వరకు ఇట్లా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు నేను దీక్షలో ఉన్నానండి, 40 రోజులు రానండి అని అంటే, ఇంటికి పోరా బాబు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటారు. ఇటు అయ్యప్ప పేరు చెప్పి నువ్వు రోడ్డు మీద పడతావు. నీ వృత్తి తర్వాత ప్రభుత్వ క్లీనింగ్స్, రోడ్ క్లీనింగ్ చేసేవాళ్ళు, స్కావెంజర్స్, మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఉన్నారు చూస్తారా. నా శిష్యుడే ఒకతను ఉన్నాడు. నేనే వాడికి మాల వేసి నాతో పాటు నేను దీక్షలో కూర్చోబెట్టుకున్నాను. వాడు క్లీన్ చేయకపోతే మా ఇంటి ముందర మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, ఆ గల్లీ అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అతనే లోపల మోరీలో దిగాల్సింది చేయాల్సింది. వాడు ఏం చేస్తాడు, ఈ మాలకు కవర్ కప్పేసుకుంటాడు. ఆ కాకి ఒక యూనిఫామ్ ఉంటుంది, అది వేసేసుకుంటాడు. అయ్యప్ప బట్టలన్నీ పక్కన పెట్టేసుకుంటాడు. ఈ మాల మాత్రం తినడు. వాడు ఏం చేస్తాడు, ముఖం వరకు ఇట్ల వరకు ఇక్కడ వరకు ప్లాస్టిక్ వేసుకొని కప్పేసుకుంటాడు. ఇక్కడ ఇది పెట్టుకోండి, పోయి మోరీలో దిగుతాడు, క్లీన్ చేస్తాడు. పెండ ఉంటుంది, చెత్త ఉంటుంది, గలీజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ మట్టి చెత్త అంతా తీసి బయట వేస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి స్నానం చేసి యథావిధిగా ఉంటాడు.
సో అంతకంటే ఏమన్నా ఉంటుందండి? వృత్తి మీరు అడిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. దే హ్యావ్ టు కొన్ని పద్ధతి తప్పదు. వృత్తి వేరు, దీక్ష వేరు. వృత్తికి ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మళ్ళీ యాజ్ అందుకని చెప్పాను కదా అని చెప్పి అందరూ సివిల్ డ్రెస్ వేసుకొని తిరగడం కాదు, గుర్తుపెట్టుకోండి. ధరించే వాళ్ళు పూర్తిగా వస్త్రాన్ని ధరించాలి, అవకాశం ఉంది అన్నవాళ్ళు. మీరు వృత్తి సమయంలో చేరిన తర్వాత మళ్ళీ అయ్యప్ప దీక్షలోనే కదా, మీరు అయ్యప్ప దీక్షలోనే కదా ఉన్నారు. మళ్ళీ మీ ఇంటికి రాగానే యాజ్ డీస్గా అయ్యప్పగా మామూలుగా మారిపోండి అంతే. మాల ఇప్పకండి. కన్యస్వాములు ఎటువంటి నియమాలు ఉంటాయి? కన్యస్వామి ఇదంత అద్భుతమైనటువంటి పేరు ఎంత గొప్పగా చూస్తుంది. అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్యస్వామి. ఈ కన్యస్వామికి వేరే దీక్ష, అయ్యప్పకు వేరే దీక్ష అంతా లేదండి. ఎవరికైనా ఇట్స్ A+B² A²+B²+2AB. అది మారదు. అది 1 అయినా 18 అయినా 36 అయినా అది మారదు. బాగా గుర్తుపెట్టుకున్నది. సేమ్ నేను ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రశ్న అడిగారు కదా దీక్ష ఎలా చేయాలని, అలాగే అందరూ చేయాల్సిందే. కానీ మన ఇంట్లో అమ్మని అడిగితే, నాన్నని అడిగితే మీకు పెద్ద అబ్బాయి ఇష్టం, చిన్న అబ్బాయి ఇష్టం అంటే నాకు ఇద్దరు 2 కళ్ళే అంటారు. కానీ ఎక్కడో ఒక పెద్ద అబ్బాయిని ఒకసారి ఇష్టపడతారు, ఎప్పుడో ఒకసారి ఒక చిన్న అబ్బాయిని ఇష్టపడతారు. అలా అయ్యప్ప స్వామికి అతి ఇష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్యస్వామి. కన్యస్వామి నీకు ఎన్నడూ ఎరుగని దివ్యానుభూతి కలిగని. వాడికి మాల వేసుకుంటే ఏదో సమ్ ఫీల్, ఏదో వాడి శరీరంలో ఒక రసాయన మార్పిడి, ఒక తెలియని ఒక అనుభూతి, ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగని. ఎన్ని మార్పులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు. వాళ్ళని చూస్తే ఆహా వీళ్ళు ఇంతగా గొప్పగా పూజిస్తున్నారు, వీళ్ళు ఇంత నామం చూస్తున్నారు, వీళ్ళు ఇంత అలంకారం చేస్తున్నారు, వీళ్ళు చూస్తారంటే అన్నిటికంటే ఒక డిసైడ్ చెప్తూ ఉంటేనే గుజ్బంస్ వస్తుందండి. కొన్ని విషయాలంతా కూడా ఈ అయ్యప్ప విషయంలో ప్రతిదీ కూడా ఒక అనుభూతియే. అది అనుభవించడానికి వాళ్ళకి తెలుస్తుంది. ఆ కన్యస్వామి చేతుల మీదుగా స్వామి నువ్వు బాగుండాలి అని చెప్పి కొంచెం విభూతి పెట్టుకున్నా కూడా ఎంతటి వ్యాధి అయినా నయమైపోతుందండి. అది అనుభవపూర్వకంగా చెప్తుంటారు. ఆ కన్యస్వామి సాక్షాత్ అయ్యప్ప సమానం, అయ్యప్ప స్వరూపం. శరణమయ్యప్ప. నియమాలు కూడా చెప్పండి. కన్యస్వామి రొటీన్ అండి. మీకు ఇప్పుడు తలస్నానం చేయడం, భూషణం చేయడం, మీరు మీ గురుస్వామిని ఎంచుకుంటే ఆ గురుస్వామి గారు ఎలా చెప్తే అలాగే చేయాలి. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. శబరిమలకి అన్ని దేవుళ్ళకి గురువుతో వెళ్ళట్లేదు మనం, శ్రీశైలం కానీ తిరుపతి కానీ. కానీ ఇక్కడ మాత్రమే గురువుతోనే మనం శబరిమలకి వెళ్తున్నాం. కాబట్టి మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేయాల్సిందే మీరు. శరణమయ్యప్ప. గురుస్వామి నాకు తెలిసిన వాళ్ళు గురుస్వామి ఉన్నారు, వారి ద్వారా మాల వేసుకుంటున్నారు. నేను మొదటిసారి మాల వేసుకుంటున్నాను. అసలు గురుస్వామిని ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఎలా వారితో మాట్లాడాలి, ఏమని అడగాలి, ఎవరిని అసలు గురుస్వామిగా స్వీకరించాలని చాలా మందికి ఇది ఒక సందేహం ఉంటుంది. ఇది నివృత్తి చేయండి. ఏమండి ఈరోజు గూగుల్ ఉందండి, ఎవరెవరు గురుస్వామి ఉన్నారు నియర్ బైలో ఉన్నారు తెలిసిపోతుందండి. అందరూ దే ఆర్ ఆల్ వెల్ నోన్ పీపుల్ ఇన్ ద సొసైటీలోనే ఉన్నారు. గురుస్వామిని ఎంచుకోవడం పెద్ద విషయమే కాదు. ఈవెన్ మేము అక్కడ దేవాలయంకి వెళ్ళామండి, ఆ దేవాలయంలో టికెట్ ఇచ్చారు, మేము పోయి మాల ఇచ్చాము, వాళ్ళు మాల వేసేసారు అంటే అది రాంగ్. దేవాలయంలో మాల వేసుకోండి, కానీ మీకు మాల వేసే వ్యక్తి కూడా దీక్షలో ఉన్నారా? తాను దీక్షలో ఉంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అవకాశం ఎవరికైనా. ఏమంటే మేము 360 రోజులు పూజ చేస్తామండి, మాకు చాలా ప్రత్యేకత. 360 రోజులు పూజ చేయడానికే మీరు పూజారి, కానీ దీక్ష ఇవ్వడానికి కాదు. మీరు దీక్ష ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు దీక్ష తీసుకొని ఇవ్వండి అంటున్నాం, అంతే తేడా. ఎన్ని సంవత్సరాల నుంచి అలా? 18 సంవత్సరాలు దీక్ష తీసుకోవాలి ఫస్ట్ ఒక గురుస్వామిగా ఉన్నవారు. తాను తన శిష్యుల్ని శబరిమలకి క్షేమంగా తీసుకొచ్చే ఒక అనుభవం ఉండాలి. ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలని అనుభూతితో ఉండాలి. నియమ నిబంధనలు కరెక్ట్గా చెప్పాలి, అందులో నిస్సంకోచంగా చెప్పాలి, భయపడకూడదు. ఒకరికి గొప్పగా ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సమాజంలో కొంతమందిగా మంచి పేరు తెచ్చుకోవడం కోసం అన్నింటినీ కూడా సడలింపు చేయడం, ఒకరికేమో స్ట్రిక్ట్గా ఉండడం. ద సేమ్ మ్యాన్ డూయింగ్ డ్యూల్ రోల్స్. ఇప్పుడు మన ఫోన్లో అంతా డ్యూల్ సిమ్ వచ్చింది కదా, అలా డ్యూల్ రోల్స్ నో. ఒకటే ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి A+B² A²+B²+2AB అంతే. అది మారదు. అలా దీక్ష ఇవ్వడం. ముందు ఫస్ట్ గురుస్వామి గారికి అష్టోత్తరం, 3 అష్టోత్తరాలు, లోకవీర మహాపుత్యం, మాలాధారణ మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం, మాల విసర్జన మంత్రం నోటికి వచ్చి ఉండాలి ఖచ్చితంగా. స్వామి మేము చదువుకోలేదండి. ఏం చదువుకోలేదండి, ఎన్ని యూట్యూబ్ చూడట్లేదు, ఎన్ని మాటలు వినట్లేదు, ఎన్ని పూజలు చేయట్లేదు, ఫ్లైట్లో వెళ్ళట్లేదా, బస్సులో వెళ్ళట్లేదా, ఇంకోటట్లేదా, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు లేరా, వాళ్ళ చేత చెప్పించుకొని వినండి కదా.
లేదా మీ యొక్క గ్రూప్లో ఒక బాగా చదువుకున్న వ్యక్తి చేత చెప్పించుకొని మీరు చేయండి కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళారు కదా, ఉదయం సాయంత్రం ఒక సంవత్సరానికి 48 50 రోజులు 2 సార్లు 100 సార్లు అంటే 30 సార్లు అంటే 3000 సార్లు చెప్పి ఉంటారు. ఆ మాత్రం రాదా? కనీసం కొన్ని నామాలు కూడా ఇన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి సీనియర్గా ఉండడం కాదు, గొప్ప కాదు, కాషాయం వేసుకోవడం, టవల్ వేసుకోవడం, సీనియర్ కాదు. కనీసం నాకు ఈ మంత్రాలన్నీ వచ్చు అంటేనే మీరు గురుస్వామిగా ఉండండి, లేదా సామాన్య భక్తులుగా ఉండండి చాలు. ఆ గురుస్వామి అనేది ఒక వాల్యుబుల్ వర్డ్ అనమాట. ఇవన్నీ తెలిస్తేనే, ఇప్పుడు ఎందుకు ఈ ప్రిన్సిపల్ అని పెడతారు, వాళ్ళకి అన్నీ తెలిస్తేనే. మీ అటెండర్లుగా ఉన్నవాడిని ప్రిన్సిపల్ సీట్లో కూర్చోబెడతావా? ఈజ్ మాస్టర్ ఫర్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్స్ ఉంటేనే ప్రిన్సిపల్. ఈ యొక్క ఎథిక్స్ ఇవన్నీ ఉంటేనే గురుస్వామి. అదర్వైజ్ సీనియర్ గురుస్వామి, సీనియర్ స్వామి అంతే. ఇస్ నాట్ గురువు అంటే నాలెడ్జ్ ఉన్నవాడుగానే ఉండాలి 100%. లేదా మీ అబ్బాయిని విద్య లేని స్కూల్లోనో కాలేజీలోనో నేర్పిస్తారా? అటెండర్ దగ్గర ఇచ్చి నేర్పిస్తారా? ఎందుకు నేర్పిరు? ఏం వస్తుందని? ఏమి రాదు. మీరు కూడా ఎంచుకునేటప్పుడు ఇవన్నీ చూడండి. నేను చదువు లేదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు వితండంగానే ఉంటారు. వాళ్ళ ఒక అర్రగెన్స్ ఉంటుంది ఎప్పుడు. నా మాల ఇప్పేస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ మాలలో మాత్రం ఒక అర్రగెన్సీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకోకుండా చాలా గొప్ప గొప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. నిత్య సహస్రనామం చేసే మహానుభావులైనటువంటి గురుస్వాములు ఉన్నారు, గొప్ప గొప్ప గురుస్వాములు ఉన్నారు. ఉదయం 4 నుంచి మొదలు పెడితే 7-8 వరకు పూజ చేసి, మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, రైల్వే ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్స్ చాలామంది నేను చూశానండి. అద్భుతంగా ఉదయం 4 నుంచి 7-8 వరకు పూజ చేసుకొని వాళ్ళు వృత్తి వ్యాపారం గట్టిగా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం స్నానాది కార్యక్రమాలు చేసి ఇదే విధంగా చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము మొదటిసారి వేసుకున్నప్పుడు మా గురుగారు మాకు నేర్పించారండి, ఇప్పటికి నేను 30 ఏళ్ళుగా పోతున్నాను, ఇంకెన్ని ఏళ్ళు పోతానో తెలియదు, అన్ని ఏళ్ళు కూడా నేను ఇలాగే ఉంటానండి, నాకు ఇందులో ఒక తృప్తి అనిపించింది కాబట్టి ఇలా ఉంటున్నాను. సో అలాంటి ఒక ఉత్తమమైనటువంటి గురుస్వామిని ఎంచుకొని దీక్ష తీసుకోండి. శరణమయ్య. స్వామి, విదేశాల్లో అయ్యప్ప దేవాలయం లేని వాళ్ళు, మరి వారు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు. చాలా మంది మన తెలుగు వాళ్ళు కావచ్చు, హిందువులు ఆసక్తి చూపిస్తున్నారు, మేము దీక్ష తీసుకోవాలండి, మాల వేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు అవకాశం లేదు, ఏం చేయమంటారని అడుగుతున్నారు. మీ పరిధి తక్కువ. ఏ దేశంలో లేదు ఈరోజు అయ్యప్ప దేవాలయం. అవునా? ఏ దేశంలో లేదు. మా అబ్బాయి ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నటువంటి ఒక అయ్యప్ప దేవాలయంలోని సాయి తీర్థపీఠం అని చెప్పి రఘుశంకర మంచి గారు నడుపుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఉంది. ఒక్క వాషింగ్టన్ డీసీలో శబరిమల ఇలాగే శివ విష్ణు టెంపుల్ అని చెప్పేసి 18వ మడితో పాటు 48 మైళ్ళు బదులు ఒక 5-6 మైళ్ళు నడిచేటట్టుగా శబరిమల వనయాత్ర అంతా కూడా సృష్టించి పెట్టారు. ఆ సేతు హిమాచలమే కాకుండా దేశ విదేశాల్లో అవుట్ ఆఫ్ మన భారతదేశం ఒక 230 దేవాలయాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. ఒకవేళ లేని ప్రదేశమే లేదండి. అంతేనా? ఉంది, అన్ని చోట వ్యాపించేశాడు అయ్యప్ప. అరౌండ్ ఒక 50-100 మైల్స్ దూరంలో ఉన్నాయండి. సెర్చ్ చేసుకోండి, ప్రతి కంట్రీ మీరు కొట్టండి, సిడ్నీ కొట్టండి, మెల్బోర్న్ కొట్టండి, ఇంకో చోట కొట్టండి, ఆస్ట్రేలియాలో, సింగపూర్ కొట్టండి, మలేషియాలో కొట్టండి, యుఎస్ఏలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ అయ్యప్ప దేవాలయం ఉంది. కెనడాలో ఉంది, యూకేలో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, పోలాండ్లో ఉంది. ఏ దేశంలో లేదు చెప్పండి. యూకేలో అయితే లండన్ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా గొప్పగా చేస్తున్నారు. ఇవన్నీ అక్కడ ఉన్నది ఏమంటే ఒకటే దేవాలయంగా ఉండదు, మల్టీ టెంపుల్స్గా ఉండి అందులో అయ్యప్ప స్వామిని కూడా పెట్టుంటారు. కాబట్టి చాలామంది ఇప్పుడు వర్జీనియా నుంచి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మాల్లో ఉన్నారు, నన్ను అడుగుతారు, దీక్షలో మాట్లాడుతుంటారు. నేను వాళ్ళతో ఒక యాత్ర కూడా వస్తుంటాను, 50-60 మంది. ఇప్పటికీ చలికాలం చన్నీటి స్నానం చేసి 48 రోజులు వ్రతం చేస్తూ ఉంటున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారు. అమ్మగారు అడిగిన ఒక ప్రశ్నకు మీకు ఒక సమాధానం ఇస్తున్నాను. మీరేం చింతించక్కర్లేదు. ఇది నియర్ బైలో జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి, అయ్యప్ప సమాజం అని చెప్పేసి మీ కంట్రీ పేరు కొట్టండి. ఏ డెస్టినీలో ఉన్నారు, ఏ యొక్క జిల్లాలో ఉన్నారో వాళ్ళు దొరుకుతారు, లేదా ఆన్లైన్లో మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే అండి, మనం ఇక్కడ సపోర్ట్ తక్కువ చేస్తామో ఏమో తెలియదు, కానీ విదేశాల్లో ఉంటే మన దేశం వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నారంటే అదేదో ఒక తెలియని ఒక అనుభూతితో వాళ్ళకి కంప్లీట్ సర్వీస్ ఇచ్చేంత గొప్ప మనస్తత్వంతోనే మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఒక్క శబరిమలైకి మాత్రమే సుమారుగా 2-3 లక్షల మంది విదేశీయులు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. వీళ్ళని చూసి కొంత పాశ్చాత్యులు కూడా దీక్ష తీసుకొని శబరిమలైకి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తారు కదా, 140 మంది రష్యన్స్ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చక్కగా దీక్షలో ఉంటున్నారు, దీక్షలో ఉండి దీక్ష నియమాలు పాటిస్తూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటూ ఇంకా టెక్నాలజీని బాగా వాడుకున్న వాళ్ళందరూ. అవును, అలాంటి వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి స్వామిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు.
దగ్గర. చాలా గొప్పగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప. ఇంకా మనం అయ్యప్ప భక్తి అనుకున్నాం, ఇస్కాన్, స్వామినారాయణ టెంపుల్స్ విపరీతమైనటువంటి భక్తులు ఉన్నారండి. మా అబ్బాయి చెప్తుంటాడు కదా, అక్కడ అర్చకుడుగా ఉంటున్నాను, చాలా గొప్పగా చేస్తారు నాన్న, అక్కడ విశేషంగా చేస్తారు. ఇంకా భక్తి సరెండర్గా అందరూ 1 to 1 కలుస్తారు, ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్తుంటాడు మా అబ్బాయి కూడా. చాలా గొప్పగా చేస్తారు అక్కడ దీక్ష. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు బాగా గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారండి. కేరళియన్స్, మలయాళీస్ అంతా కూడా అయ్యప్ప అసోసియేషన్స్, దుబాయ్ అయ్యప్ప అసోసియేషన్, చాలా మంది ఇండియన్స్ వెళ్ళి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం అరబ్ కంట్రీస్లో అంతా పూజ జరగట్లేదు, ఏం అలౌ చేయరని. చాలా గొప్పగా అక్కడ రాజులంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చి సమబంతి భోజనం కూడా చేస్తున్నారు. ఎంత ఆహ్వానించదగ్గ ఎస్ ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయం, చాలా గొప్ప విషయాలు కూడా. మనం ఇంకా విస్తరిస్తున్నందుకు సంతోషించాలి. ఎస్ కొన్ని దేవాలయాలు వాళ్ళ మతస్థుల ఇటుపక్క యుఎస్లో కానీ యూకేలో కానీ కొన్ని ఆ చర్చిలు కొన్ని డెవలప్మెంట్ లేక ఫండ్స్ లేకుండా ఉన్నాయి చూసారా, ఆ దేవాలయాలన్నీ కూడా హిందూ దేవాలయాలు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని హిందూ దేవాలయంగా కూడా మార్చినటువంటి కొన్ని దేవాలయాలు గూగుల్లో నేను చూసాను మొన్న. అలాగే ఇప్పుడు కేరళ శబరిమల విషయానికి వస్తే ఎలా అంటే ఎప్పుడెప్పుడు ఆలయం తెరిచి ఉంటుందండి, ఈ వివరాలు ఎలా తెలుసు? 125 రోజులు గుడి తెరిచి ఉంటుందండి, హోల్ ద ఇయర్. మకర సంక్రాంతి, కార్తీక మకర సంక్రమణలో 60 రోజులు, 65 రోజులు తెరిచి ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు విషు సందర్భంలోనూ ఉత్తరా నక్షత్రం రోజు ఒక 20 రోజులు తెరిచి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు తెరుస్తుంది. TDB ట్రువాన్కూర్ దేవస్వం బోర్డు, ఇక్కడ చూడండి, దిస్ కాల్ TDB అంటారు. తిరువాంకూర్ దేవస్వం బోర్డు సైట్లోను, వాళ్ళ ఫేస్బుక్లోను, వాళ్ళ యూట్యూబ్లోను అన్ని డేట్స్ అన్నీ కూడా చెప్తుంటారు. ప్రతి గురుస్వామికి కూడా ఏ డేట్ నాడు తెరుస్తారు, ఏ డేట్ నాడు మూస్తారని చెప్పి తెలిసి ఉంటుంది. ప్రతి నెల 5 రోజులు గుడి తెరిచి ఉంటుంది. శరణమయ్యప్ప. మాల వేసుకున్న వాళ్ళు కాకుండా సివిల్లో వెళ్ళేవారు ఏమైనా నియమాలు పాటించాలా అండి? శబరియాత్రకు వెళ్తున్నాం కదా, ఆ వెళ్ళిన సమయంలో కాస్త ఒక వారం రోజుల ముందు ప్రిపేర్ అవ్వండి మిమ్మల్ని మీరు. మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని ఆ దారిలో పోతూ సిగరెట్ తాగుతూ ఆల్కహాల్ తీసుకుంటూ చేయకుండా యాత్రకు వెళ్తున్నారు. యాత్రకు పోయే వాళ్ళు యాత్రగానే చూడండి, దాన్ని పవిత్ర స్థలంగా. మీరు పోయి అపవిత్రం చేయకండి, అంతే. ఇంకొక సూచన, ఎవరు అడిగిన ప్రశ్నకు నాకు కొంచెం కనెక్ట్ అయింది. చాలామంది అక్కడ వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకొని శబరిమలకి వెళ్తుంటారు. నడవడానికి షార్ట్స్ వాడండి, బనియన్లు షార్ట్స్ అంతా. స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు హైందవ సంప్రదాయంగా వెళ్ళండి. మీ ఊర్లో మీ ఆవిడతోనూ ఇంకా మీ కుటుంబంతో వెళ్ళేటప్పుడు షార్ట్స్ బనియన్తో మీరు దర్శనం చేసుకుంటారా? చేసుకోరు కదా. ఇక్కడ మాత్రం చాలా గొప్పగా ఉంటారు, అక్కడ మాత్రం అలా ఉంటారా? అంటే మేము మనయాత్ర చేసి అలాగే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళగానే ఒక లుంగి, సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా, లుంగి కట్టేసుకొని పైన అంగవస్త్రం వేసుకొని వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇదొకటి పాటించండి. శరణమయ్యప్ప. ఇక అక్కడి విషయాలు పూర్తిగా తెలియచేయండి. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించితే గనక ఇరుముడి కట్టుకుని బయలుదేరతారు, ఎక్కడ ఇవన్నీ చేసుకోవాలి? మాల వేసుకున్న చోటైనా ఎలా వివరించండి. అంటే మాల వేసుకున్న తర్వాత నా యొక్క ఆఖరి మజిలీ స్టార్ట్ అయిందండి. నేను శబరి యాత్రకు వెళ్ళాలి. నేను ఎక్కడ మాల వేసుకున్నానో అక్కడే ఇరుముడి కట్టుకోవాలా. నేను ఇక్కడ మాల వేసుకొని నేను వేరే ఊర్లో ఉంటాను, మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే అది మీ యొక్క వసతి. కానీ గురువుగారిని ఎంచుకున్నప్పుడు ఆ గురువుగారి ద్వారా వెళ్తే బాగుంటుంది అనేది ఒక లెక్క. సరే, మీరు ఇరుముడి కట్టేసుకున్నారు. ఇరుముడి కట్టడానికి ముందు రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇరుముడి కట్టుకోవాలనుకుంటున్నాను, నా యాత్ర ఇది, నా టికెట్స్ ఇలా అయింది, నేను వెళ్తాను. ఆ గురువుగారు వీలుంటే వస్తారు, లేకపోతే ఎవరైనా సీనియర్స్ పంపిస్తారు. మీకే అనుభవం ఉండిందంటే ఈరోజు ChatGPT, గూగుల్ అన్నీ ఉన్నాయి కదా, వరుసగా వెళ్ళండి, చక్కగా అన్నీ చూసుకోవచ్చు. రిచువల్ దర్శనం అక్కడ ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని బుక్ చేసేసుకోవడం ఇదొకటి. ఫస్ట్ గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్తే వారు పూజ సామాగ్రిలని ఇవన్నీ తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడంతా గ్రైండింగ్ మిషన్ వేసి కొబ్బరికాయలు రుబ్బేస్తున్నారు. అప్పుడంతా కాదు, కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి ఆ కొబ్బరికాయలంతా నూరాలి. ముందు రోజు రాత్రి నూరి 6 కొబ్బరికాయలు నూరి గురుగారికి ఇవ్వాలి. గురుగారు ఒక పెద్ద కొబ్బరికాయని ఎలా దాంట్లో ఉన్న హోల్ తీసి వాటర్ అంతా తీసేసి బోల్చి పెడతారు కింద. మీరు మరుసటి రోజు ఆ నెయ్యి నింపేటప్పుడు ఆ నెయ్యి ఫంగల్ రాకుండా, తడి ఉంటే ఫంగల్ వస్తుంది, దాన్ని తీసేసి మరుసటి రోజు గురుగారు దానికి ధూప పొగ వేసి మీకు నెయ్యి ఇస్తారు. ఈ ఇరుముడి అనేటప్పటికీ అందులో 6 కొబ్బరికాయలు, ఒక 2 బ్లౌజ్ పెట్టి, పూజ సామాగ్రిలు అన్నీ ఉంటుంది. ఏదో గురుగారికి చెప్పండి, గురుగారు చేసుకుంటారు. ఒక భాగంలో ఇరుముడి అంటే 2 ముడులు, ఒక దాంట్లో స్వామివారి అభిషేక వస్తువులు, ఒక దాంట్లో అమ్మవారి వస్తువులు, బియ్యం. ఈ భక్తులందరూ కానుకలు వేస్తారు చూసారా, ఆ కానుకలంతా మేము ఏం చేయాలి గురుగారు, మీరు దారి ఖర్చుకు పెట్టుకోవచ్చా, లేదా మేమన్నా మా గుడికి దక్షిణ కింద ఇవ్వచ్చా అంటే అది ఎవరి సొమ్ము? అది ఇరుముడిలు వేసేస్తే అది దేవుడి సొమ్ము. శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. నాకు పెళ్లి కావాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఆరోగ్యం బాగుండాలి, బియ్యంతో పాటు డబ్బులు, నాకు ఉద్యోగం రావాలి, ఇవన్నీ మొక్కులు కదా, భక్తులు వేసిన మొక్కులు కదా. ఈ మొక్కులకి మీకేం అధికారం ఉంది? ఆ మొక్కుని ఇరుముడిగా తీసుకుపోయి ఈ మెట్లకి, ఈ గర్భాలయానికిను ఈ ముఖమండపానికి మధ్యలో ఒక హుండీ ఉంటుంది, అందులో వేసేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది.
అందులో పోయి మొక్కులు తీర్చేసేయాలి. మీరు వచ్చేలోపు వాళ్ళకి అనుగ్రహం అంతా వచ్చేస్తుంది. మొక్కు వేస్తేనే అనుగ్రహం ఇస్తారంటే కాదు, ఆయన అందరికీ అనుగ్రహం ఇస్తూ ఉంటాడు, కాస్త ఎక్కువ వస్తుంది అంతే. ఆ ఇరుముడిలో అక్కడ తీసుకొని నెయ్యి నింపిన తర్వాత 5 కొబ్బరికాయలు మీ దగ్గర ఉంటుంది. 6 కొబ్బరికాయ మీ ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టేసి, హే వనరక్షక దేవత, నేను ఇరుముడి కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని రక్షించండి అని అక్కడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరాలి. ఈ వనరక్షకుడు మిమ్మల్ని కాపాడుతుంటాడు. అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అక్కడ అక్కడ. అయిన తర్వాత వనయాత్రకు వెళ్తాం, శబరిమలకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎరిమేలి పెట్టేంత తులిన తర్వాత మొదటి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ మజిలి వనంలో మొదటి యాత్ర ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి ఒక స్థలానికి పేరు ఎరుమేలి, ఎరుమై కొల్లి అంటారు. అక్కడి నుంచి పేరూరు తోడు, కాళికట్టి ఆశ్రమం, అழுదా నది. అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసుకొని కల్ ఇడుం కుండ్రు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినప్పుడు స్వామివారు చెప్పినటువంటి రాయి వేయండ్రా అని చెప్పి ఆ 2 రాళ్ళు వేయడం, కల్ ఇడుం కుండ్రు. ఇంజిప్పార కోట, అక్కడి నుంచి కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరకం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబా నది, పంబా స్నానం, పంబా సద్ది. అక్కడ ఇరుముడి ఇప్తారు. అందులో నుంచి ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, 1 కొబ్బరికాయ అక్కడ కొట్టేసాం. ఇంకా 5 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అందులో నుంచి గురువుగారు 3 కొబ్బరికాయలు ఇప్పిస్తారు. ఒక నెయ్యి కొబ్బరికాయ, ఇంకో కొబ్బరికాయ అందులోనే ఉంటుంది. మళ్ళీ ఇరుముడి కట్టేసి సైడ్ బ్యాగ్లో పెట్టుకుంటారు నాన్న అని చెప్పి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి కన్నిమూల గణపతి, అక్కడ 1 కొబ్బరికాయ కొట్టాలి. శ్రీరామపాదం అయిన తర్వాత పందల రాజా, అప్పాచి మేడు, ఒక పుండలు బియ్య పుండలన్నీ అక్కడ వేస్తారనమాట. ఈ దీక్షలో పరోపకారార్థం పశుపక్షాదులకి ఆహారం ఇచ్చేది అప్పాచి మేడు అంటారు. అక్కడి నుంచి శబరిపీఠం, శబరిమాత జపం చేసినటువంటి ఒక పూజ. శరణ్ కుత్తి, ఆ యొక్క కన్యస్వాములందరూ శరణాలన్నీ గుచ్చే ఒక ప్లేస్. అక్కడి నుంచి దివ్య సన్నిధానం. ఇలా ఇక్కడ ఇదే అనుకోండి, ఇది పంబ, శబరిపీఠం, శరంగుత్తి, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేగానే ఆ స్వామివారి యొక్క షెడ్ కనబడుతుంది, పెద్ద షెడ్ కనబడుతుంది. లక్షల మంది వెళ్తున్నటువంటిది. ఇక్కడికి వచ్చి ఆ షెడ్ ఇక్కడ డైవర్ట్ అవుతుంది. దీని కింద ఒక మెట్లు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక 20 మెట్లు ఉంటుంది. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చేస్తాం. ఈ ప్లేస్ అనేది ఇక్కడ వచ్చేసి స్వామివారి స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ మొదటి కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ స్థల వృక్షం ఉంటుంది. ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ స్థల వృక్షానికి ఇటుపక్క అటుపక్క దారి ఉంటుంది. బార్కెడ్ వేసి ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి, 2వ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. శబరిపీఠం దగ్గర 1 కొబ్బరికాయ కొట్టాలి, 3వ కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి. 3 కొబ్బరికాయలు అయిపోయింది. అయిన తర్వాత ఒక్కొక్క మెట్టు, కరుపస్వామి, కడత స్వామి, కొచ్చు కడత స్వామి అంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి దర్శనం చేసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మొదటిగా ఇలా వచ్చి ఈ ముఖ మండపానికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా దిగుతారు. దిగిన తర్వాత ఈ మధ్యలోకి వచ్చి దర్శనం చేసుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క 40 రోజులు చేసిన పూర్ణాహుతి, స్వామి వచ్చేసానయ్యా, నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి వచ్చేసానని వాడు ఇలా చూస్తూ ఉండేలోపు పోలీస్ అయిపోయి లాగే అవతల పడేస్తాడు. అయ్యా బాబు, మా ఆవిడ ఎన్నో కోరికలు చెప్పింది, మా తండ్రి గారి కోరికలు చెప్పారు, మా అమ్మగారు చేరిపో, ఒక్కటి కూడా నేను అడగలేదే. మళ్ళీ వీడు పరిగెత్తుకుంటూ దూరి మళ్ళీ ఇంకో దర్శనానికి వస్తాడు. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ అడగలేడు. మళ్ళీ చూడాలనుకుంటాడు, మళ్ళీ అడగడు. ఇది ఏంటి, ఇది నా పరిస్థితి అంటే అక్కడ ఉన్న గొప్ప సత్యం ఏమంటే, ఆ ఇరుముడి తీసుకొని పావనమైనటువంటి మొదటి మెట్టు మీద అడుగు పెట్టగానే మన కోరికలన్నింటినీ తీర్చి ఇంటికి పంపించేసి ఒక్కొక్క మెట్టు చెప్తూ ఉండగానే ఆయనలో మన నోటిలో ఎంగిలి కారేది కూడా తెలియకుండా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. చిన్న బుజ్జోడు అంతే, జస్ట్ ఒక ఫీట్ బాగుంటాడేమో అంతే. ఆ స్వామి ఆ బుగ్గలన్నీ అందుకొని అలా చూసుకొని ఆ దివ్యమంగళ రూపం ఉంటుంది చూసారా, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అలా చూస్తూ ఉండేపు ఒకసారి నెయ్యి అభిషేకం అవుతుంది, ఒకసారి పుష్పాభిషేకం అవుతుంది, ఒకసారి పాలాభిషేకం అవుతుంది. మనం ఏ అభిషేకం చూస్తున్నాం అది లేదు. ఆ స్వామివారి దర్శనం చేసుకుని అలా వచ్చేస్తే చాలు, మనం పడ్డ కష్టాలన్నిటికీ నాకు విముక్తి. అంత అద్భుతమైనటువంటి దర్శనం. భూలోక స్వర్గం అండి యొక్క దేవాలయం. అది పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి, అది వెళ్తేనే తెలుసా అనుభూతి. ఆ దివ్యమంగళ రూపంలో చూస్తే అది వచ్చి మ్యాగ్నెట్, మనమంతా ఇనుము, అలా చుట్టగానే చపక్కనే లాగేసుకుంటాడు. ఆ పవర్లో కనెక్ట్ అవ్వాలి. 1 to 1 అంటారు చూసారు, ఆ 1 to 1 కనెక్టింగ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇక్కడ కన్నిమూల, ఇక్కడ గణపతి ఉంటారు, ఇక్కడ నాగరాజు ఉంటారు. అలా వెళితే ఇక్కడ అమ్మవారు, మాలిగేపురత్తమ్మ అమ్మవారు ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఆ ఇరుముడి ఉంటుంటిదంతా కూడాను కొబ్బరికాయ ఒకటి ఉంటుంది, అలా దొల్లించడం అమ్మవారికి ఇదంతా. ఇప్పుడు ఇంకొక నెయ్యి ఉంది కదా, ఆ దొల్లించడానికంటే ముందు ఒక నెయ్యి టెంకాయ ఉంది కదా. ఈ నెయ్యి ఏంటి, కొబ్బరికాయ ఏంటి? కొబ్బరికాయ అంటే దేహం,
ఈ దేహంలో ఆత్మ అనే నెయ్యిని పోస్తున్నాం, ఉమ్, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, దేహం, ఆత్మ, భక్తి అనే బెరడాతో మూసేస్తున్నాం. నెయ్యి పోసిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాం. మోసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాం. ఆ నెయ్యి అలా పలగొట్టి స్వామికి అభిషేకం చేస్తున్నాం. పరమాత్మకు అంకితం ఇస్తున్నాం. దేహం, ఆత్మ, పరమాత్మకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టితారు కదా, అప్పుడు అది కాష్టమీలోకి వెళ్ళాలి. శరీరం కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ 18 ఎదురుగుండా ప్యారలల్గా ఇక్కడ అగ్నిగుండం ఉంటుంది. ఈ అగ్నిగుండంలో తీసుకొచ్చి అది వేసేసేయాలి ఆ కొబ్బరి చిప్పల్ని. దాని తర్వాత మన చేతిలో ఇంకొక కొబ్బరికాయ ఉంది, బ్లౌజ్ బిట్ ఉంది, అమ్మవారు వస్తుంది. అవన్నీ కూడా అక్కడ తీసుకుపోయి అమ్మవారి దగ్గర దొల్లించి కొబ్బరికాయ అక్కడ వదిలేసి. ఎందుకు దొల్లించాలి? అమ్మవారు ఈ ముక్కంటి వాడు 3 కొబ్బరికాయలు, దానికి జుట్టు ఉండదు కదా, శివుని ముందర, అమ్మవారి ముందర శివుని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి వదిలేయాలి. అది కూడా ఎలా ఉంటుందంటే యూ షేప్ బెండ్, ఇలా అవుతుంది బెండ్. ఇలా పెట్టుకొని దొల్లించడం, దొల్లించుకుంటూ ఈశాన్యంలో వదలాలి. ఎప్పుడైతే బెండ్ అవుతామో నా అహమంతా వదిలేశాను అని చెప్పి ఇక్కడ బెండ్ అవ్వడం, ఇక్కడ దొల్లించి వచ్చేసేయడం. ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది. ఈ 18వ పడి అవ్వగానే ఈ ముఖ మండపం దగ్గర తత్వమసి అని ఒకటి రాసి ఉంటుంది. అదే అడగాలనుకున్నాను వాస్తవానికి. ఎందుకు తత్వమసి, నువ్వు దేన్నైతే చూడాలనుకొని వచ్చావో, దేన్నైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. తత్ త్వం అసి, నేనే నువ్వు, నువ్వే నేను అని చెప్పి ఆ పరమాత్మలో ఆ నెయ్యి ఆత్మ పరమాత్మలో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆ పూర్ణాహుతియే తత్వమసి. ఆ తత్వమసిని ఇక్కడ రాసి ఉంటుంది, దాన్ని చూసుకుంటారు. చక్కగా వెళ్ళి అవి తీసుకున్న తర్వాత ఆ బియ్యం అంతా కూడా అన్నదానం ఆఫరింగ్ వేసేసి అక్కడ మనం భిక్ష చేసి కొంత బియ్యం, ఒక పిడికడ ఉంటుంది, ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి, స్వామి నేను పంబలో మాలెప్పేస్తాను, నేను తిరుపతిలో మాలెప్పేస్తాను, పళనిలో మాలెప్పేస్తాను, అక్కడ వనరక్షక దేవత అక్కడ వెయిట్ చేస్తుంది, నువ్వు ఎలా వెళ్ళావో అలా తిరిగి వస్తావని. నువ్వు ఎప్పగా పోయి బోడిగుండుతో వస్తే ఎలా ఒప్పుకుంటారు? ఆ ఇంటికి ఆ బియ్యాన్ని తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బియ్యంలో కాస్త కలిపేయాలి, ఇంకా కొంచెం బియ్యం యాడ్ చేసుకొని ఇది పొంగల్లాగా వండి, చక్కెర పొంగలో లేకపోతే తీపి ప్రసాదం పరమాన్నం పిలిచి 10 మందిని పిలిచి భోజనం పెట్టడము, ప్రసాదం పెట్టడం అంత అయిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక తీర్థాటనకు వెళ్ళి దర్శనం చేసుకొని, అవకాశం ఉంటే గుండు కొట్టుకోవడం, లేకపోతే రెగ్యులర్గా ఉండి మీకు చురకాలంతా కూడా రెడీగా చేసుకొని నిత్య జీవితంలోకి రావాలి. భగవంతుడా నన్ను క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తీసుకొచ్చిన మీకు నేను కృతజ్ఞతగా ఉన్నాను. మాల ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే తీయాలి, మళ్ళీ వచ్చి ఎవరి దగ్గర వేసుకున్నామో వాళ్ళ దగ్గరే తీయాలి. నేను మాల వేసుకున్నానండి, మా అమ్మగారి దగ్గర ఇరుముడి తీసుకుంటానండి, మాల ఇస్తానండి అంటే అమ్మను గురువుగా దింపుతారా? మాతా పితా గురు అన్నారు. మాత మొదటిది, ఆ ఫస్ట్ దైవం. ఆ దైవంగా ఉన్నటువంటి అమ్మను తీసుకొచ్చి గురుస్థానానికి దింపొచ్చు, 3వ స్థానానికి. కాబట్టి ఎవరి దగ్గర మాల వేసుకున్నామో వాళ్ళ దగ్గర మాల విసర్జన మంత్రం చెప్పి, మాల వేసుకునే మంత్రం చెప్పి వేసుకున్న తర్వాతనే మాల వేసుకోవాలి, ఇప్పాలి. అదే ఒక పద్ధతి. అప్పుడే పూర్ణాతి ఉంటుంది. తప్పు చేయకండి. మిడిమిడి జ్ఞానంతో నేను మా అమ్మతో తీసుకోవాలి. అమ్మ దైవం అండి, అమ్మను గురుస్థానానికి దింపకండి. ఆ యొక్క మీ మిడి జ్ఞానంతో ఇతరుని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. శరణమయ్యప్ప. చాలా సంతోషం స్వామి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప అమ్మ.